అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 6వ పదిలో 2వ తిరువాయముజి ఆరంభం. మిన్నిడయ మడవారు అనేటువంటి తిరువాయముజి ఆరంభం. ఆళ్వార్ల యొక్క ప్రణయ కలహం, ఈ ఓడల్ ఆళ్వారు చేసేటువంటి ఓడల్ కనపడుతుంది మనకి ఈ తిరువాయముజిలో. భగవంతుడి యొక్క నిర్హేతుక కృపతోటి మయర్వర మదినలం అరుళినన్ అని చెప్పినట్లుగా భక్తి రూపాపన్న జ్ఞానాన్ని పొందినటువంటి ఆళ్వార్ల యొక్క గోష్ఠిలో తలైవర్ ఈ నమ్మాళ్వారు. వీరికి ఎప్పుడు భగవద్ అనుభవమే. ఆ భగవద్ అనుభవ రూపంగా, ఆ భగవద్ అనుభవమే పరివాహ రూపంగా బయటికి వస్తే ఏర్పడినటువంటివి ఈ తిరువిరుత్తము, తిరువాసిరియము, పెరియ తిరువందాది, తిరువాయముజి ప్రబంధాలు. అందులో ఇప్పుడు ఈ తిరువాయముజి ప్రబంధం వారి యొక్క అనుభవమే, ఆడవాళ్ళ యొక్క అనుభవాలే ఈ తిరువాయముజి ప్రబంధం కూడా. అయితే ఆళ్వార్లు ఆనందంతో పాడినప్పటికీ లోకోజ్జీవనం కూడా అందులో చేరి ఉంటుంది. ఎలా ఆ ప్రబంధ పెరుమాళ్ అది ఆళ్వార్లు భావించారా, లోకులందరినీ ఉజ్జీవింప చేయటం కోసం నేను ఈ పాసురాలను పాడుతున్నాను అని ఆళ్వాళ్ళకి ఆ భావన లేదు. కానీ లోకోజ్జీవనం ఈ ప్రబంధం వల్ల అని ఉన్నప్పటికీ అది నేను పాడిన ప్రబంధం వల్ల అనే భావన ఆళ్వార్లకు లేదు. అయినా వారికి కూడా ఏమిటి, అందరూ ఈ ప్రబంధాలను పాడుకొని వారు కూడా ఉజ్జీవిస్తారు అనేటువంటి ఒక భావన ఆళ్వార్లదే. అలాంటి భావనతో పాడినటువంటిదే ఈ తిరువాయముజి. ఆళ్వార్లు కిందటి తిరువాయముజిలో వైగల్ పూంకజివాయిలో కూడా పక్షుల్ని దోతలుగా పంపారు పెరుమాళ దగ్గరికి. ఎందుకు పక్షుల్ని దోతలుగా పంపారు? 4 తిరువాయముజులు ఎక్కడి నుంచి, పెరందవారు వళరందవారు అనేది నోత్త నోన్బులేని దగ్గర నుంచి 4 తిరువాయముజుల్లో పక్షుల్ని 4 తిరువాయముజుల్లో శరణాగతి చేశారు ఆళ్వారు. పెరందవారు, నోత్త నోన్బిలేన్లో, వానమామలై ఎంబెరుమాన్ తిరువడిహళ్లలో శరణాగతి చేశారు. ఆరావముదే అనేటువంటి ఆ తిరువాయముజిలో తిరుక్కుడందైలో వేయించేసినటువంటి ఆ ఆరావముద ఆళ్వాన్ విషయంలో శరణాగతి చేశారు. ఆ తర్వాత మానై నోక్కులో తిరువల్లవాజులో ఉన్నటువంటి ఎంబెరుమాన్ విషయంలో శరణాగతి చేశారు. అలా 3 తిరువాయముజుల్లో అర్చాస్వరూపుడైనటువంటి పెరుమాళని శరణాగతి చేసినప్పటికీ కూడా ఆళ్వార్ల యొక్క కోరిక నెరవేరలేదు. పెరుమాళ్ళు తమ వద్దకి రాలేదు, పెరుమాళ యొక్క కటాక్షం లభించలేదు. ఆళ్వార్లు ఆలోచించారు, బ్రహ్మాస్త్రం లాంటిదైనటువంటి ఈ శరణాగతి చేసినా కూడా నా కోరిక ఫలించకపోవటానికి కారణం ఏమిటని ఆలోచించి, నేను శరణాగతి చేసింది అర్చాస్వరూపం విషయంలో కదా, అర్చాస్వరూపం తన యొక్క నియమ నిబంధనలను దాటి బయటికి రావటానికి కుదరదు కదా. ఆళ్వార్ల యొక్క కోరిక ఏమిటి? కుళిర నోక్కుదల్, అది ఒక కిడక్కుదల్, ఏదో ఆలాపన ఆలింగనాది అణైత్తల్ అన్నట్లుగా అలాంటి కోరికలన్నీ ఉన్నాయి ఆళ్వార్లకి. ఆ కోరికలన్నీ తీరాలంటే అర్చాస్వరూపము తన యొక్క నిబంధనలను విడిచిపెట్టి బయటికి రావాలి కదా. కాబట్టి అది పెరుమాళ యొక్క స్వరూపానికి తగినటువంటిది కాదు, నేను అలా కోరటం తగినటువంటి విషయం కాదు అని విభవావతారాల్లో శరణాగతి చేశారు. పెరందవారు వళరందవారు అని కృష్ణావతారంలో శరణాగతి చేశారు ఆళ్వార్లు. అయినప్పటికీ ఆళ్వార్ల యొక్క కోరిక ఫలించలేదు. అప్పుడు ఏం చేశారు? ఆళ్వార్ల యొక్క ఆర్తి పెరిగిపోయింది. ఏం చేశారు అప్పుడు ఆళ్వారు? ఆయన ఇంతలా శరణాగతి చేసినా కూడా రాకపోవటానికి కారణం, ఆయన తిరువన్వండూరులో వేంచేసి ఉన్నాడు. చక్రవర్తి తిరుమగనారు వలె అక్కడ సిరంద సెల్వం, ఆ సంపదతోటి మైమరిచి ఉన్నటువంటి ఆళ్వారు పెరుమాళ్ళు నా విషయంలో నన్ను పట్టించుకోవట్లేదు అంతే. కాబట్టి తెలియచేస్తే, గుర్తు చేస్తే చాలు, అక్కడికి వెళ్ళి గుర్తు చేస్తే చాలు, ఆయన తప్పకుండా వస్తాడు,
నన్ను రక్షిస్తాడు అని భావించారు ఆళ్వార్లు. అందుకనే పక్షుల్ని దూతలుగా పంపించి ఆయన దగ్గరికి వెళ్ళి, నత్యజేయం కదంచన అనే ఒక దీక్ష కలిగినటువంటి వాడివి కదా నువ్వు, ఆ దీక్ష కలిగినటువంటి నువ్వు అని ఆయనకి గుర్తు చేస్తే చాలు, ఇదిగో ఆళ్వార్ నాయక యొక్క దుఃఖం ఇలా ఉన్నది, నువ్వు ఇలాంటి వాడివి కదా అని గుర్తు చేస్తే ఆయన తప్పకుండా వస్తాడు అని భావించినటువంటి ఆళ్వారు పక్షుల్ని దూతలుగా పంపించారు వైగల్ పూంకశివాయిలో. అయినప్పటికీ ఫలం నెరవేరలేదట. నెరవేరకపోతే అప్పుడు వచ్చినటువంటిదే అన్బిన్ మిగురియాలే, అన్బిన్ ప్రీతి యొక్క ఆధిక్యత చేత వచ్చినటువంటిదే ఈ ప్రణయ కోపం. ఏమిటట, ఆళ్వార్లు ఈ తిరువాయిమొழிలో ఎన్ని రకాలుగా పాసురాలను పాడారు. శరణాగతికి కొన్ని తిరువాయిమొழிలు శరణాగతి చేసినటువంటివి, కొన్ని తిరువాయిమొழிలు దూతలని పంపించినటువంటివి, కొన్ని అనుకారం చేసినటువంటివి, అర్చావతార ప్రభావాన్ని తెలియచేసేటువంటి తిరువాయిమొழிలు అనేకం, విభవావతారానికి విభవావతార వైభవాల్ని తెలియచేసేటువంటి తిరువాయిమొழிలు అనేకం. ఇలా శరణాగతి చేసినటువంటి తిరువాయిమొழிలు 4, దూతలని పంపించినటువంటి తిరువాయిమొழிలు 4, అనుకారం చేసినటువంటిది కడల జ్ఞానం ఆవేణం యానే ఎన్నుమని అందుకు 1, మిగతా అర్చావతార ప్రభావానికి విభవావతారానికి ఇలా పాడారు ఆళ్వార్లు. అయితే ఇంత ప్రేమ కలిగినటువంటి ఆళ్వార్ల యొక్క ప్రేమ ఎంతలా ఉన్నప్పటికీ, శరణాగతి చేసినప్పటికీ, పక్షుల్ని దూతలుగా పంపించినప్పటికీ కూడా ఆళ్వార్ల విషయంలో పెరుమాళ్ ఎందుకు కటాక్షించలేదు అంటే, పెరుమాళ్ ఆలస్యం చేయడానికి కారణం ఏమిటి? లోక ఉజ్జీవనం కోసం. ఆళ్వార్లను కటాక్షిస్తే ఈ పాసురాలని అనుగ్రహించే వాళ్ళు ఎవరుంటారు? ఈ పాసురాలంటే ఎలాంటివి? లోకులందరినీ ఉజ్జీవింపచేసేటువంటివి కనుక ఈ పాసురాలని ఆళ్వార్ల చేత అనుగ్రహింపచేయాలి అనే భావనతోటి పెరుమాళ్ళు ఆలస్యం చేశారు. అయితే ఆళ్వార్లు ఎలాంటి వారండి? ఆర్త ప్రపన్నులా, దృప్త ప్రపన్నులా అంటే ఆర్త ప్రపన్నులే. దృప్త ప్రపన్నులంటే ఎవరు? ఆర్త ప్రపన్నులంటే ఎవరు అంటే, ఆళ్వార్లకి ఇంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా పెరుమాళ్ళు రక్షించకపోవడానికి కారణం లోకోజ్జీవనం. అంతవరకు మనకు అర్థమైపోయింది కదా. అసలు ఇంతకీ ఆళ్వార్లు ఆర్త ప్రపన్నులా, దృప్త ప్రపన్నులా? ఆర్త ప్రపన్నులు అంటే వెంటనే అప్పోదే మోక్షం, అప్పటికప్పుడే మోక్షం కావాలి, వారు కోరుకున్న వెంటనే మోక్షాన్ని చేయాలి అని భావన ఉన్నవాళ్ళు ఆర్త ప్రపన్నులు. ఒక్క క్షణం కూడా విచ్ఛేదాన్ని, ఆలస్యాన్ని తట్టుకోలేనటువంటి వాళ్ళు. దృప్త ప్రపన్నులు అంటే ఎలా ఉంటారు? ఈ శరీరాంతంలో మోక్షం వస్తే చాలు. ఇప్పుడు ఇలా వాళ్ళు శరణాగతి చేస్తారు అంటే వాళ్ళు కొంత ఆరి ఉండగలిగినటువంటి స్థితి కలిగినటువంటి వారు. కానీ ఆళ్వార్లు ఆర్త ప్రపన్నులే, తాము కోరుకోగానే మోక్షాన్ని కావాలని భావించేటువంటి వారే. కానీ పెరుమాళ్ మాత్రం దృప్త ప్రపన్నులకి ఇచ్చే రీతిగా తాను ఇచ్చేటువంటి ఫలాన్ని ఆలస్యం చేస్తూ ఉన్నారు. అయితే ఆళ్వార్లకి ఇప్పుడు ఒక గొప్ప సందేహం. ఏది? శరణాగతి చేశాను, ఎందుకు శరణాగతి చేశా? ఎలాంటి శరణాగతి అంటే ఎలాంటిది? బ్రహ్మాస్త్రం లాంటిది. బ్రహ్మాస్త్రం లాంటి శరణాగతి చేసినప్పటికీ కూడా పెరుమాళ్ళు నా విషయంలో కటాక్షాన్ని చూపించకపోవటానికి కారణం ఏమిటి? అది తెలియలేదు ఆళ్వార్లకి. కానీ భగవంతుడి యొక్క ఉద్దేశంలో లోక ఉజ్జీవనార్థమే ఆళ్వార్లని ఈ లోకంలో ఉంచటం కోసమనే, ప్రబంధాన్ని అనుగ్రహించడం కోసమే అనేది పెరుమాళ్ళకు తెలుసు కారణం. కానీ ఆళ్వార్లకు మాత్రం పెరుమాళ్ళు తన విషయంలో కటాక్షాన్ని ఎందుకు చూపించటం లేదో కారణం తెలియటం లేదు. అది ఆలస్యం కావటానికి అసలైనటువంటి కారణం ఏదైనా తెలిస్తే కాస్త వేచి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పెరుమాళ్ళు జగత్తు యొక్క ఉజ్జీవనం కోసమే ఆళ్వార్లని ఉంచుతున్నారు అనేటువంటి విషయం ఆళ్వార్లకు తెలియదు. ఎంచేత ఆ విషయం తెలిసినప్పటికీ ఆళ్వార్లు ఏమనుకుంటారు? నాకు నేను స్వతంత్రుణ్ణి కాదు, పెరుమాళ్ళకి పరతంత్రుణ్ణి. అయినా నా ఆళ్వార్లకి తెలిసిందనుకోండి, అదే మామూలు వాళ్ళకు అనుకోండి ఎలాంటి పెరుమాళ్ళు నా ద్వారా లోకాన్ని ఉజ్జీవింప చెయ్యాలనుకున్నట్ట, నా ప్రబంధం ద్వారా అని ఒక అహంకారం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆళ్వార్లు అలాంటి స్వభావం కలిగినటువంటి వారా? కాదు. స్వతంత్ర భావాలు కలిగినటువంటి వారా? కాదు.
పెరుమాళకే పరతంత్రులుగా ఉండేటువంటి వాడు. కాబట్టి నా ద్వారా, నా యొక్క ప్రబంధం ద్వారా లోకాన్ని ఉజ్జీవింప చెయ్యాలి అనే భావనలో ఉన్నాడు అనే ఆలోచన కూడా వచ్చే అవకాశం లేదు ఆడవాళ్ళకి. అయితే అందుకనే ఆలోచన కూడా లేదు కనుకనే పెరుమాళ్ళు తన ద్వారా లోకాన్ని దిద్దుబాటు చెయ్యాలనే ఊహ కూడా లేదు ఆడవాళ్ళకి. ఎంచేత ఈ జగత్తంతా ఆయనది, ఆయన లోకాన్ని ఆయనే దిద్దుబాటు చేసుకుంటాడు. ఎవరి విషయంలో ఎలా కటాక్షాన్ని చూపించాలో ఆయనే చేసుకునేటువంటి వాడు. కానీ మధ్యలో నేనెవరిని కనుక ఒకవేళ అనే భావన కలిగినటువంటి వారు కనుక ఆళ్వాళ్ళకి ఆ ఊహ కూడా రాలేదు. ఏమని ఆ ఊహ? పెరుమాళ్ళు అంటే ఆళ్వాళ్ళు ఆలోచించుకుంటున్నారు కదా, ఇంతకీ ఎందుకు నా విషయంలో అనుగ్రహాన్ని ఆలస్యం చేస్తున్నాడు, పెరుమాళ్ళనే ఆలోచనలో ఉన్నారు, కారణం ఏమిటో తెలియలేదు. కానీ పరమాత్మ యొక్క తిరువళ్ళల్లో ఉన్నటువంటి ఆలోచన ఆళ్వాళ్ళకి తెలియలేదు. ఎందుకు తెలియలేదు అంటే ఆళ్వాళ్ళ యొక్క భావన ఎలాంటిది? నేను స్వతంత్రుణ్ణి కాదు, పరతంత్రుణ్ణి, ఆయనకే చెందినటువంటి వాడిని, ఈ లోకము ఆయనది, ఈ లోకాన్ని బాగు చేసుకునేవాడు ఆయనే అనే భావన కలిగిన వాడు కావటం చేత. అయితే ఒకవేళ ఆడవాళ్ళకి నిజంగా ఆ ఊహే వచ్చిందనుకోండి, తెలిస్తే మాత్రం ఆయన ఆ ఊహలో ఆడవాళ్ళని ఉండనిస్తాడా? ఉండనివ్వడట. ఎంచేత కృష్ణావతారం ఎత్తాడు. మూడు గర్భాల్లో మీ గర్భంలోనే నేను పుడతానమ్మా అని చెప్పాడు. మొదటగా పృష్టి సుతపలకి మొదటి గర్భం అది. ఆ తర్వాత అదితి కాశ్యప మహర్షికి, మూడవసారి దేవకి వసుదేవులకి మూడవ గర్భం. ఇలా 3 సార్లు అవతరించాడు ఆ తల్లిదండ్రులకే. ఎవరు? కృష్ణ పరమాత్మ. మూడవసారి వసుదేవుడికి తానెవరో ఆ చెరసాల్లో ఉండి తాను పుట్టబోయే ముందే విషయాన్ని మొత్తం తెలియచేశాడు. తెలియచేసిన తర్వాత అది మొత్తం అంతా కృష్ణావతారంలో తన చరిత్ర అంతా తెలియచేశాడు వసుదేవుడికి. అయినా ఆ చరిత్ర అంతా వసుదేవుడి గుర్తున్నదా? గుమ్మం లోపల అన్నీ తెలియచేశాడు, బయటికి రాగానే అన్నీ మర్చిపోయేటట్లుగా చేశాడు. ఎందుకు మర్చిపోయేటట్లుగా చేశాట? వాళ్ళు కనుక మర్చిపోలేకపోయారనుకోండి, ఈయన శ్రీమన్నారాయణుడు మన గర్భంలో పుట్టాడు అని ఈయన్ని శ్రీమన్నారాయణుడిగా భావిస్తారే తప్ప పుత్రుడుగా పుట్టాడనే ఆనందాన్ని వాళ్ళు పొందలేరు. పుత్ర ఆనందమే వాళ్ళకు కలగదు. అయినా నేనే శ్రీమన్నారాయణుడు అనే జ్ఞానం వీళ్ళకు ఉంటే లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఈయనే శ్రీమన్నారాయణుడు అని తెలియచేశారనుకోండి, తాను వచ్చినటువంటి కార్యం పూర్తయ్యే అవకాశం ఉండదు. అంచేత అక్కడ తాను 3 జన్మల్లో మీ గర్భంలోనే పుట్టాను అని వసుదేవుడికి తెలియచేసినప్పటికీ కూడా వెంటనే ఎలా మర్చిపోయేలాగా చేశాడో, ఒకవేళ ఆళ్వార్లకి తన యొక్క ప్రబంధం ద్వారా లోక ఉజ్జీవనాన్ని భావిస్తున్నాడని ఒకవేళ తెలిసినా కూడా దాన్ని మరిపింపచేసే శక్తి ఉన్నది పెరుమాళకి. కానీ ఇక్కడ అలాంటి అవసరం కూడా లేదు. ఎందుకు? ఆళ్వార్లు తమ ద్వారా లోకాన్ని దిద్దుబాటు చెయ్యాలి అనుకుంటున్నాడు పెరుమాళ్ళు అని ఆ భావనే లేనటువంటి వారు, ఆ ఊహ కూడా రానటువంటి వారు. అందుకనే ఆళ్వాళ్ళు తమ ప్రబంధంలో కూడా ఊరుం నాడుం ఉలగముం తన్నై పోలవే పెరుమాళ్ పేరుగలే పెదత్తా అని అన్నారే తప్ప, తన్నై పోలవే ఊరు నాడు ఉలగం లోకాలు అన్ని తనవలే ఆ పరమాత్మ యొక్క దివ్య నామాలని అనుసంధానం చేసి ఉజ్జీవించాలని భావించారే తప్ప నా ద్వారా ఇదంతా చేశాడు అని ఎప్పుడూ భావించలేదు ఆళ్వారు. ఎప్పుడూ అలాంటి పదాలను కూడా తమ యొక్క ప్రబంధంలో వాడలేదు ఆళ్వారు. అంచేత వీరిని ఈ లోకంలో ఎందుకు ఉంచాడు పెరుమాళ్ళు, తాము చేసినటువంటి శరణాగతి ఎందుకు ఫలించటం లేదు అనే విషయం ఆళ్వార్లకి అర్థం కాలేదు. అంచేత ఆళ్వార్లకి ఒకటే పరితాపం. ఏమిటి? ఎందుకు పెరుమాళ్ళు నన్ను రక్షించటం లేదు, ఎందుకు నా కోరిక నెరవేర్చటం లేదు, ఎందుకు నాకు దర్శనం ఇవ్వటం లేదు, కారణం ఏమిటి అని ఏదైనా కారణం తెలిస్తే ఎన్ని రకాలు బ్రహ్మాస్త్రం లాంటి శరణాగతి చేసినా పక్షుల్ని దూతలుగా పంపినా కూడా నా కోరిక నెరవేర్చటం లేదంటే ఏదో కారణం ఉండే ఉంటుంది కదా. అదేమిటి? నేను చేసినటువంటి తప్పు ఏమిటి? పోనీ పెరుమాళది ఏదైనా తప్పు అనుకుందామా? ఆయన అలాంటి స్వభావమే కాదు.
ఆయన చూస్తే కృపా సముద్రుడు. ఎవరైనా ఒక జీవుడు తన దగ్గరికి రావాలని ఎదురు చూసేటువంటి స్వభావమే కలిగినటువంటి వాడు. అలాంటి ఆయనలో ఏ దోషము లేదు. కాబట్టి ఇప్పుడు నన్ను ఇలా ఆయన రక్షించకపోవటానికి కారణం నేను చేసేటువంటి ఏదో తప్పయి ఉంటుంది. కాబట్టి నా తప్పేమిటని ఆలోచిస్తే అదేమీ తెలియట్లేదు ఆళ్వార్లకి. అంచేత ఏం చేశారు ఆళ్వారు? బ్రహ్మాస్త్రం లాంటి 4 శరణాగతులు చేశారు. అయినప్పటికీ ఆయన లభించల. దూతు విట్టాలు వరవెల్లయ్యని వైగల్ పూంకజివాయిలో దూతలని పంపించినప్పటికీ రాలేదు పెరుమాళ్ళు. పోనీ శరణాగతి చేసినా కూడా శరణ్యుడి యొక్క స్వభావాన్ని అనుసరించైనా రావాలి కదా ఆయన. అలా కూడా రాలేదే. 4 తిరువాయముజుల్లో దూతలను పంపారు. 5వ తిరువాయముజు 4 తిరువాయముజుల్లో శరణాగతి చేశారు. అది అర్చావతారంలో అనుకూలం కాదేమో అని విభవావతారాల్లోకి మారారు 4వ తిరువాయముజులో. అప్పటికీ ఫలించకపోతే దూతల్ని పంపారు కదా. అసలు శరణాగతి చేస్తే శరణ్యుడి యొక్క స్వభావం ఏమిటి? తప్పకుండా రక్షించి తీరటం. ఆ స్వభావాన్ని అనుసరించి కూడా ఆయన రాలేదే. కాబట్టి ఇన్ని రకాలుగా తాను పెరుమాళకి శరణాగతి చేసిన, దూతలని పంపించిన ఆయన అనుగ్రహం తన మీద పడలేదు. కాబట్టి ఆళ్వార్లకి అతీత కోపం వచ్చేసిందట. అతీత కోపం అంటే మితిమీరిన కోపం వచ్చేసింది. ఆ కోపం రావటానికి కారణం ఏమిటో తెలుసా? అన్బిన్ మిగురియాల్, వరపట్ట కోపం. అన్బిన్ మిగురియాల్, ప్రేమ అధికం కావటం చేత తాను ఎంత పొందాలని కోరుకున్నా ఆయన అనుగ్రహం లభించటం లేదు అనేటువంటి ఆ భావనతోటి వచ్చినటువంటి కోపం. అదే ప్రణయ రోషం. ప్రణయ రోషం అంటే ఏమిటట? ప్రకర్షేణ నయతి ఇది ప్రణయ అని. ఆ ప్రణయ కోపం అంటే ఎలా ఉంటుంది? ఎదురుగా ఉన్నది నాయకుడా లేదా భర్త లేకపోతే ఇంకొకళ్ళ అని వాళ్ళ యొక్క స్థానం. ప్రణయ కోపం అంటే భర్త విషయంలోనే కదా వస్తుంది. నాయకుడా ప్రియుడా అనేటువంటి తారతమ్యాన్ని చూడకుండా వాళ్ళ విషయంలో చూపించేటువంటిదే ప్రణయ కోపం. ఏమంటే కోపం అంటే విరోధుల విషయంలో కదా వచ్చేటువంటిది కోపం. మరి ఇష్టలైన వాళ్ళ విషయంలో కూడా కోపం వస్తుందా? అంటే కోపం రావాలంటే విరోధమే ఉండాల్సిన అవసరం లేదండి. అన్బిన్ మిగుదియాల్, అన్బిన్ ప్రీతి పెరిగిపోయినప్పటికీ కూడా ఆ ప్రీతి అలా ప్రవహించి అది కోపంగా మారే అవకాశం ఉంటుందండి. తన ఇష్టానికి ఏమిటి? తన యొక్క ఇష్టాన్ని నెరవేర్చలేదు అని వచ్చినటువంటిది అది అదురా ప్రణయ రోషం అని చెప్పినట్లుగా అదే ప్రణయ రోషం ఆడవాళ్ళది. అయితే ప్రణయం అంటే ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? అధికమాన అన్బినాల్ కణ్మణ్ తెరియాదల్ ఎల్లై కాణామల్ ఇరుత్తు కొండు పోగిర కోపం. అధికమాన అన్బినాల్, బాగా ప్రేమ అధికం కావటం చేత కణ్మణ్ తెరియాదల్, వీళ్ళెవరు వాళ్ళెవరు అనేటువంటి తారతమ్యం లేకుండా ఎల్లై కాణామల్, అసలు నా హద్దు ఏమిటి, నేను మాట్లాడాల్సిన విధానం ఏమిటి అనే హద్దు కూడా చూడకుండా ఇరుత్తుక్కొండు పోగిర కోపం, వచ్చేటువంటి కోపం ఏదైతే ఉంటుందో అదే ప్రళయం అండి. అదే ప్రళయం కాదది ప్రణయం. ప్రళయం అంటే అలా ఉంటుంది, అది ప్రళయకాలం, మొత్తం లోకాలు ముంచుకొని పోవటం. కానీ ఇది ప్రణయం, ఇది ప్రీతి. కానీ ఇది కూడా అలాంటి ఒక ప్రళయం లాంటిదే ప్రియుడి విషయంలో, అంతే కదా. అలా ఇదే ప్రణయ రోషం. ఆ ప్రణయ కలహం అంటారు దీన్నే తమిళులంతా కూడా. అయితే కాదల్ ఓడల్ అని ఇవన్నీ కూడా చెప్పేదేమిటి? కాదల్ ఓడల్ ఇవన్నీ కలగటానికి కారణం అధిక అన్బాల్ అని ఇని పెరుమాళ్ వందాలు కాందగిల్లై అనేటువంటి నిశ్చయం. అంటే ఆ ప్రీతి అధికమైంది, ఆ ఓడల్ ప్రణయ రోషం వచ్చి చేరిపోయింది. ఇంకా ఆయనే వచ్చినప్పటికీ కూడా ఆయనకి ముఖం చూపించే ప్రసక్తే లేదు అనేటువంటి చేసుకున్నటువంటి ఒక నిశ్చయం ఏర్పడింది ఆళ్వార్లలో. ఆయన రాక కోసమే ఎదురు చూసేటువంటి వారు ఆళ్వార్లు ఇప్పుడు ఏం భావిస్తున్నారు? ఆయన వచ్చినా మాట్లాడకూడదు, ఆయన వైపు కన్నెత్తి చూడకూడదు అనేటువంటి సంకల్పంతో చెలికత్తెలతోటి చేరి ఇంకా ఆయన వచ్చినా ముఖం చూపించే పని లేదు, నోరెత్తి మాట్లాడే పని లేదు. ఎలాంటి వారు ఆళ్వారు? ఆయన యొక్క
రాకని ఒక్క క్షణం కూడా సహించి ఉండలేనటువంటి ఆళ్వారు ఈవేళ అన్బిన్ మిగుదియాల్ అంటే ప్రేమ ఆధిక్యం చేత వచ్చినటువంటి ఈ ప్రణయ రోషంలో ఇంకా ఆయన ఎదురుగా వచ్చినా కూడా ముఖం చూపించే పని లేదు, నోరు తెరిచి మాట్లాడే పని లేదు అని ఒక సంకల్పాన్ని చేసుకున్నారు చెలికత్తెలతోటి కూడి. ఇలా ఆళ్వారు ఎప్పుడైతే సంకల్పం చేసుకున్నారో ఆయన అనుకున్నట్ట ఈవిడతో కలవకుండా ఉండే ప్రసక్తే లేదు అని ఆయన సంకల్పం చేసుకున్నట్ట. ఇది ఈ 6:2 ఆవిడేమో ఆయన ఎదురుగా వచ్చినప్పుడు ఈ 6:2 మిన్నిడే మడవారిలో 10 పాసురాలలోనూ కూడా ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులు ఎలా ఉంటాయి? వరాదే, అరుగ వరాదే, పేశాదే, నిర్కాదే, పో పో ఎన్ను అవనై తల్లి తల్లి విట్టదు అన్నట్లు ఇదిగో రావద్దు, అరుగవరాదే సమీపంలోకి రావద్దు, పేచాదే మాట్లాడద్దు, నిర్కాదే నా ఎదురుగా నిలబడద్దు, పో పో వెళ్ళిపోవయ్యా అని ఇలాంటి మాటలతోటి తల్లి తోసేస్తుంది ఆళ్వార్ నాయకి. ఇది ఆళ్వార్ల యొక్క ప్రణయ కథం ఈ మిన్నిడే మడవారాయలు. అయితే ఇది ఆళ్వార్ల యొక్క సంకల్పం ప్రకారం కదా. భగవంతుడి యొక్క సంకల్పం ఎలా ఉంటుందట అంటే ఇలా ప్రణయ కలహంతో ఉన్నటువంటి వాళ్ళని కూడా తన దగ్గరికి చేర్చుకొని తీరాలి. ఇలాంటి వీళ్ళని విడిచిపెడితే ఎలాగా? తప్పకుండా నా దగ్గరికి చేర్చుకుంటాను అనేటువంటి సంకల్పం ఆయనది. ఈ ప్రణయ కలహం అంటే మనకు కనపడుతుంది కదా, ఫంగుని ఉత్తర పాల్గొన మాసంలో ఉత్తరా నక్షత్రంలో వస్తుంది. శ్రీరంగ నాట్యారికి నంబెరుమాళకి ప్రణయ కలహం. ఆ ప్రణయ కలహమే అన్ని దివ్య దేశాల్లోనూ జరుగుతుంది. ఆ ప్రణయ కలహ ఉత్సవం అక్కడ పెరుమాళకి పిరాట్టికి ప్రణయ కలహం, ఇక్కడ పెరుమాళకి ఆళ్వాళ్ళకి ప్రణయ కలహం. అంతే కదా, అన్ని చోట్ల పెరుమాళకి పిరాట్టికి ప్రణయ కలహం వస్తే వాళ్ళిద్దరినీ సమాధాన పరిచేవారు ఎవరో తెలుసా? మనం నమ్మాళ్వారు. ఎలా సమాధాన పరిచారండి? మనం అనుకుంటూ ఉంటాం కదా, అసలు ఈయనకి సంసార గంధమే తెలియదు, మరి వీళ్ళిద్దరిని ఈయన ఎలా కలిపారు అనే ఆలోచన అప్పుడప్పుడు మనం ఆ ఉత్సవాన్ని సేవించినప్పుడు ఏమి ఆళ్వారు ఈయనకేమైనా పుట్టారు, ఆ చింత చెంటు కింద కూర్చున్నారు, ఒక్క క్షణం కూడా ఒక్క అడుగు కూడా యువతలకు జరగలేదు, ఈయనకి భార్యాభర్తల మధ్య సమన్వయం చేసేటువంటి స్థితి ఎలా కలిగిందండి అని మనం పరిహాసంగా అనుకున్నప్పటికీ చెప్తారు కదా ఇక్కడ పెద్దలు, బహుశా ఈ ప్రణయ కలహం వల్లనే ప్రణయ కలహం అంటే ఇలా ఉంటుంది, వీళ్ళిద్దరిని ఇలా సమాధాన పరచొచ్చు అనే ఆలోచన కలిగి ఉంటుంది అంటారు ఇక్కడ. అలా ఆడవాళ్ళకి పెరుమాళ్ళకి పిరాట్కి కలిగే ప్రణయ కలహాన్ని తీర్చేటువంటి వారు నమ్మాళ్ళవారు. ఎప్పుడు? అన్ని దివ్య దేశాల్లోనూ వాళ్ళ యొక్క ప్రణయ కలహాన్ని తీర్చేవారు నమ్మాళ్ళవారేనట. కానీ ఇక్కడ పెరుమాళ్ళకి ఆళ్వాళ్ళకి కలిగే ఈ ప్రణయ కలహాన్ని తీర్చేవారు ఎవరంటే పెరుమాళ్లే తీర్చాలి, పెరుమాళ్లే వీరిని సమాధానం పరచాలి. అందుకని ఈ అనుభవం వల్లనో ఏమో అన్ని దివ్య దేశాల్లో కూడా ఆయన్నే నమ్మాళ్ళవార్లే సమాధాన పరుస్తారు. ఏది? ఈ ప్రణయ కలహంలో పెరుమాళ్ళు పిరాట్టి ఉన్నప్పుడు. అయితే ఇంతకీ ఆళ్వాళ్ళకి ఈ పరిస్థితి ఏర్పడటానికి కారణం ఏమిటి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? 5:2 ఏంటి ఈ ప్రబంధాన్ని ఇప్పటికి ఏం చెప్తున్నారంటే 5:2 వరకు. 5:2 అంటే ఏమిటి? పొలిగ 5:2 వరకు ఒక విధమైనటువంటి చరిత్రట. ఇప్పుడు 5:3 నుండి ఇప్పటి వరకు ఉన్నది ఇంకొక విధమైనటువంటి చరిత్ర. 5:2 వరకు అంతా ఆనందమే ఆళ్వార్లకి. కానీ 5:3 నుండి ఇదిగో ఆయన లభించలేదు అనేటువంటి ఒక పరితాపం. 5:3 ఏమిటి? మాసెరు సోది. అదే 5:2 వరకు ఒక లెక్క, ఒక చరిత్ర, 5:3 నుండి ఇంకొక చరిత్ర అని చెప్తూ పెరుమాళ్ళు లభించలేదు అనేటువంటి వరుత్తు ఆ కష్టంతో నడుస్తూ ఉంటుంది ఆడవాళ్ళకి 5:3 నుండి. 5:3లో ఏంటి? మాసెరు సోదిలో అందులో అక్కడ ఆయన ఏమన్నారు? మడల గ్రహణం చేయటానికి ఉద్యుక్తులయ్యారు ఆళ్వార్లు. ఆ తర్వాత ఊరెల్లా అంతుంజిలో వీరు మడల గ్రహణం చేయడానికి ఉద్యుక్తులయ్యే లోపే సాయంత్రం అయిపోతుంది, చీకటి అయిపోతుంది, రాత్రి అయిపోతుంది. ఆ దుఃఖంలో ఉన్నారు ఆళ్వార్లు. ఆ తర్వాత ఎంగనేయో అనేటువంటి తిరువాయిమొழிలో ఉள்వెరిప్పాడు అంటే అది మానసిక ఆనందాన్ని ఇచ్చాడు పెరుమాళ్ళు. ఆ మానసిక అనుభవం చాలలేదు ఆళ్వార్లకి. ఆ తర్వాత కడల జ్ఞానం 5:6లో
అనుకారం చేసి తమను తాము నిలబెట్టుకున్నారు ఆళ్వార్లు. అయితే ఆ తర్వాత 4 తిరువాయముజుల్లో శరణాగతి చేశారు. ఏమిటి? నోత్త నోన్బిలేన్, ఆరావముదే, మానే నోక్కు, పిరందవారు వళరందవారు అని ఇలా 4 తిరువాయముజుల్లో శరణాగతి చేశారు ఆళ్వారు. 5:3లోది అంటే 5:3 అంటే పేరమర కాదల్, 5:4 అంటే పిన్నిన్న కాదల్, 5:5 అంటే కడియమెక్కదోరు కాదలని ఆ తర్వాత అనుకారం 6:5:6లో, ఆ తర్వాత 4 దివ్య దేశాల్లో శరణాగతి, అలా వానమామలైలో, తిరుక్కుడందైలో, తిరువల్లవాజులో, విభవావతారాల్లోని కృష్ణావతారంలో ఇలా 4 తిరువాయముజుల్లో శరణాగతి చేసినప్పటికీ ఇవేవి ఫలించలేదు ఆళ్వార్లు చేసినటువంటి శరణాగతులు. అంటే బ్రహ్మాస్త్రం పనిచేయనట్లుగా ఆళ్వార్లు చేసేటువంటి ఈ శరణాగతులు ఏవి ఫలాన్ని ఇవ్వలేదు ఆళ్వార్లకి. ఆలోచించి అప్పుడు ఏమనుకున్నారు ఆళ్వారు? కాస్త ఆలోచించారు. ఆయన చిరంద సెల్వం అని ఆ సెల్వం ఆ సంపదలో మైమర్చి ఉన్నాడు ఆయన. అయినా అక్కడ రక్షణ భారంలో ఏది బిజీగా ఉండుంటాడు. ఆలోచింపచే ఏది తెలియచేస్తే కనుక తప్పకుండా వస్తాడు అని 6:1 దూత ప్రేషణం వైగల్ పూంకజవాయిలో దూత ప్రేషణం చేశారు. ఆ దూత ప్రేషణంలో కూడా వేరుకొండు ఉమ్మయాన్ ఇరందేన్ ఒరివండినంగాల్ అంటూ ఏది 6:1లో వేరుకొండు ఉమ్మయ్యా నిరందేన్ వెరివండినంగాల్ తేరునీరు పంబై వడపాలై తిరువన్వండు మారిల్ పోరరక్కన్ మదిల్ నీరజ చెట్టుగందా ఏరు సేవగనార్కు ఎన్నయ్యం ఉళల్ ఎన్మింగళే అని అలా దూత ప్రేషణం చేశారు 6:1లో. పక్షులన్నీ బయలుదేరి వెళ్ళిపోయాయి. ఏది వీరి ఉద్దేశం ఏమిటి? దూతలని పంపిస్తే ఆయన ఇప్పుడు మర్చిపోయాడంటే వీళ్ళు వెళ్ళి గుర్తు చేస్తే కనుక తప్పకుండా వస్తాడు అని కదా ఆడవాళ్ళ యొక్క ఉద్దేశం. కానీ అలానే దూతలన్నిటిని పంపించారు. పక్షులన్నిటిని ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క పక్షిని పంపించారు. ఎంత వ్యవధానం అండి! మొదటి పాసురానికి రెండో పాసురానికి ఎంత వ్యవధానం ఉంటుంది? మహా అయితే ఒక అర నిమిషం అలా ఒక్కొక్క నిమిషంలో ఒక్కొక్క దూతల్ని 10 పాసురాలు కురుగు దగ్గర నుంచి 2 కాళ్ళు కలిగినటువంటి కురుగు దగ్గర నుంచి కురుగు పక్షుల్ని పంపించారు, కోకెళ్ళని పంపించారు, చిలకలను పంపించారు, హంసలని పంపించారు, నార పక్షుల్ని పంపించారు, చిన్న పిట్టలని పంపించారు. ఆ తర్వాత ఆఖరగా అవన్నీ 2 కాళ్ళు కలిగినటువంటివి 6 కాళ్ళు కలిగినటువంటి తుమ్మెదలను కూడా పంపించారు. అయితే పక్షులన్నీ బయలుదేరి వెళ్ళాయి 1లో ఆ తిరువాయముడిలో 10వ పాసురం వరకు కూడా. కానీ వెళ్ళాలా ఈ పక్షులన్నీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలి? ఆళ్వారు తిరునగర్ నుంచి తిరువన్వండూరు దాకా వెళ్ళాలి. తుమ్మెదను పంపించారా ఆఖర? ఆ తుమ్మెద ఎంతదండి? ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడ దాకా వెళ్ళగలగాలి కదా. ఈ పక్షులు అక్కడికి చేరాలి, ఆయనకి విషయాన్ని తెలియచేయాలి, ఆయన ఏ హడావిడిలో ఏ సంభ్రమంలో ఉన్నాడో చూడాలి. ఆయన కొంచెం చెప్పారు కదా, నకచ్చిన్నాపరాధ్యతి అని ఆవిడ సమక్షంలో చెప్పవయ్యా, వెళ్ళి గోష్ఠిలో ఉన్నప్పుడు చెప్పకు, ఆయన పరాకులో ఉంటాడు, అనేక విషయాల్లో మర్చిపోయి ఉండొచ్చు. కాబట్టి ఆయనకి ఎప్పుడు గుర్తు చేస్తారు మీరు? ఏకాంతంలో పిరాట్టిమాలతో ఉన్నప్పుడు తెలియచేయండి అని చెప్పారు కదా. అలా ఆ సంభ్రమంలో ఉన్నటువంటి ఆయన బయటికి రావాలి. ఆయనతోటి ఇదిగో మా ఆళ్వార్ నాయకి స్థితి ఇది అని అవన్నీ వాటిని వెళ్ళి అక్కడికి తెలియచేయాలా. ఆ తర్వాత వెళ్ళి నత్యదేయం కదంతెనా అనే దీక్ష కలిగినటువంటి వాడవయ్యా నువ్వు అని గుర్తు చేస్తే కదా, గుర్తు చేయడానికి కాస్త ఆలస్యం అవుతుంది కదా. కానీ ఎందుకని? ఆళ్వార్ తిరునగర్ నుండి తిరువన్వండూరు వరకు వెళ్ళాలి, కాస్త సమయం పడుతుంది కదా. అలాంటప్పుడు ఆళ్వార్లు కూడా కాస్త వేచి ఉండాలి కదా. ఇదిగో కిందటి తిరువాయముడిలో ఆ 10వ పాసురంలో మళ్ళా ఇప్పుడు వెంటనే ప్రణయ కలహం, కాస్తైనా సమయం ఇవ్వాలి కదా. వెళ్ళినటువంటి పక్షులు చేరాలా, విషయాన్ని తెలియచేయాలా, ఆయన బ్రెయిన్ లోకి వెళ్ళాలా ఆ విషయం, ఆయన దీక్ష ఆయన గుర్తుకొచ్చి ఆయన బయలుదేరాలా, బయలుదేరినటువంటి ఆయన రావాలి కదా. అంతవరకు కాస్త వేచి ఉండాలి కదా. కానీ తెలియచేసినా కూడా రాలేదు ఆయన. అది ఏమిటట? ఆయనే చెప్పాడు కదా శాస్త్రంలో, ఏమర్రా నీకున్నటువంటి సమస్య ఏమిటో తెలియచేయడం నీ కర్తవ్యం, ఆ తర్వాత దాన్ని పరిష్కారం చేసుకోవడం నా కర్తవ్యం అని ఆయనే చెప్పాడు కదా శాస్త్రాలన్నిట్లో. అయినా నేను తెలియచేశాను కదా, మరి నేను తెలియచేస్తే రావాలి కదా అని అన్బిన్ మిగుదియాలి,
ఏమిటి ఆ ప్రేమ ఆధిక్యం చేత ఆడవాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ ఆధిక్యం ఎంత అంటే ఒక్క క్షణం కూడా ఆయన యొక్క విశ్లేష వ్యసనాన్ని తట్టుకోలేనటువంటి స్థితి కనుక తాను చేసిన కార్యం ఏమిటి, పంపిన దూతలు చేరారా చేరలేరా అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించలేనటువంటి ఒక చిన్న విషయం అది. నేను పంపింది ఇప్పుడే కదా, వాడు చేరాలి కదా, ఆ విషయం గుర్తుకు రాలేదు. ఎందుకని? అన్బిన్ మిగుదియాల్, ఆ ప్రీతి ఆధిక్యంతో అంత చిన్న విషయం కూడా గుర్తుకు రాలేదు ఆడవాళ్ళకి. ఏమిటి? నేను పక్షుల్ని దూతలుగా పంపించాను. ఎలా? నేరుగా కాకుండా పక్షుల ద్వారా తెలియచేశాను విషయాన్ని. ఇవి వెళ్ళి ఆయన సన్నిధానంలో చెప్పాలి. ఆ చెప్పడానికి 10 నిమిషాలు పడుతుందో, అరగంట పడుతుందో, గంటే పడుతుందో, ఏదైనా కొన్ని పనుల మీద మనం వెళ్ళినప్పుడు కొంచెం సేపు పడుతుందో, ఆలస్యం అవుతుందో మనకే తెలియనటువంటి స్థితులు ఉంటాయి కదా. అలాంటప్పుడు కాస్త ఆరి ఉండాలి కదా. కానీ ఆళ్వార్ల యొక్క భావన ఏమిటి? ఇంతకంటే ముందుగా నేను ఆచార్యుడికి తెలియచేశాను, ఆచార్యుడి ద్వారా తెలియచేశాను, ఆచార్యుడికి తెలియచేశాను, ఆచార్యుడి ద్వారా కాదు. అసలు ఆచార్యుడు అంటే ఆచార్యుడు ఎవరు మరి? ఆయన పెరుమాళకు చెప్పడానికి సమయం అవుతుంది అనే ఆలోచన రాలేదట. ఏది? ఆచార్యుడికి తెలియచేశాను నా ఆవేదన్ని తెలియచేసినప్పుడు ఆయన పెరుమాళకు చెప్పడానికి కాస్త ఆలస్యం అవుతుందనే ఆలోచన రావాలి కదా. కానీ ఆళ్వాళ్ళ యొక్క ఆలోచన ఏమిటట? నేను ఎప్పుడైతే ఆచార్యుడికి చెప్పానో, ఆచార్యుడు అంటే ఎవరు? ఆయనే భగవంతుడు కదా. మగ్నాన్ ఉద్ధరతే లోకాన్ కారుణ్యాత్ శాస్త్రపాణినా అని సాక్షాత్తుగా పెరుమాళ్లే ఆచార్యుడైనప్పుడు, నేను ఆచార్యుడికి తెలియచేసినప్పుడు, ఆచార్యుడు అంటే పెరుమాళ్ళకి తెలియచేసినట్లే కదా ఆచార్యుడికి తెలియచేస్తే. మరి నేరుగా పక్షుల ద్వారా అయితే నేరుగా తెలియచేయాలా, ఆచార్యుడికి తెలియచేశానంటే అది నేరుగా తెలియచేసినట్లే కదా. మరి ఇంకా ఎందుకు ఆలస్యం అనేది ఆడవాళ్ళ యొక్క కలవరపాటు, ఆడవాళ్ళకు కలిగినటువంటి ఆర్తి. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? తెలియచేశాను, తప్పకుండా వస్తాడు అని నమ్మకంతో ఉండవలసినటువంటి ఆడవాళ్ళు ఓర్పును విడిచిపెట్టేశారు. ఎందుకని? ప్రేమాధిక్యం. ఆ ప్రేమాధిక్యమే కోపంగా మారింది. అదే ప్రణయ కోపం. ఈ 10 పాసురాల్లో కూడా నమ్మాళ్ళ వార్లకు అదే మిన్నిడే మడవారుగల్ అని ఈ 10 పాసురాల్లో కూడా ఆడవాళ్ళకు కలిగినటువంటి అలా ఆడవాళ్ళకి ప్రేమాధిక్యం వల్ల కలిగినటువంటి కోపం ఇదంతా కూడా. దాన్నే ప్రణయ కోపం అంటారు. ఆ ప్రణయ కోపాన్ని ఇదిగో ఓడల్ అంటారు, దాన్నే ప్రణయ కోపం అంటారు. నమ్మాళ్ళ వాళ్ళేమో మిన్నిడే మడవారుగల్ అనేటువంటి ఈ తిరువాయిమడిలో తమ యొక్క ఓడల్ ప్రదర్శిస్తే, కులశేఖర ఆళ్వాళ్ళు కూడా ఏరుమరై పూంకుడల్ ఆయర్ మాదరగల్ అనేటువంటి తిరుమజలో వారు తమ యొక్క ప్రణయ కోపాన్ని చూపిస్తారు. అలానే తిరుమంగయ్య ఆళ్వాళ్ళు కూడా అది గడిపిట్టు కలింగముడుత్తు అని వారు తమ యొక్క ఓడల్ ఆ తిరుమజలో చూపిస్తారు. ఇలా ఈ 3 ఆళ్వాళ్ళు కూడా ఓడల్ ప్రణయ కోపాన్ని చూపించారు పెరుమాళ్ళ విషయంలో. అయితే ఆ ప్రణయ కోపాన్ని తెలియచేసేటువంటివే ఈ మిన్నిడే మడవారయ్య అనేటువంటి ఈ 10 పాసురాలు కూడా ఈ తిరువాయిమొழிలో. ఇప్పుడు మనం అవతారికలోకి వస్తాం. ఇది పేజీ నెంబరు 45వ పేజీ. ఇవ్వాళ్వార్ ఆగిరార్ ప్రబంధాలు తీసుకున్నారు కదా. ఇవ్వాళ్వార్ ఆగిరార్ సంసార భయత్తాలని దీనికి ముందు కింద జీయరరుంబదం జీయరరుంబదంలో మొదటి లైన్ లో చూడండి. మిన్నిడై మడవార్ ప్రవేశే ఇప్పటికీ విట్ట దూతరు సెండ్రు అవనుక్కు అరివిత్తు అవను వారా నిற்க ஒருமளவும் பத்தாமல் ஆத்தாமை முருகி பிரணய ரோஷம் தலையெடுத்து அத்தாலே அவன் வந்தாலும் அவனோடே சம்சேஷப்போமல்லோம் எண்ணி இருக்கிறையவளை அவனும் வந்து தன் சௌந்தர்யாதிகளாலே இத்தலையில் ஓடலை தீர்த்து சம்சேஷித்தபடி சொல்லுகிறது என்னும் மேல் சொல்ல புகுகிற சங்கதியை உட்கொண்டு பிரணய ரோஷத்தாலே ఊడువారుగల్ పిరాట్టిమారన్ను ఆళ్వార్కు కూడుమో ఎన్న. ఇప్పుడే మిన్నిడే మడవారు ప్రవేశంలో కింద దూతల్ని పంపించారు.
ఆయనకి తెలియచేశారు. అయినా ఆయన రాలేదు. ఆయన వచ్చే వరకు కూడా ఆరి ఉండలేకపోయారు ఆడవాళ్ళు. అన్బిన్ మిగుడాల్ అంచేత ఆ కోపం పెరిగిపోయింది. ప్రేమ ఆధిక్యంతో అదే కోపంగా మారి, అదే ప్రణయరోషంగా మారి, దానితోటి ఆ ప్రణయరోషంతో ఏం మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు? అవన్ వందాలు అవనోడే సంశ్లేషిక్కపోమల్లో, ఆయన వచ్చినప్పటికీ కూడా ఆయనతోటి మేము కలవనే కలవం అని ఉన్నటువంటి ఆవిడ ఈ ఆళ్వార్ నాయకి ఇప్పుడున్నటువంటి దశ. అవనం వందు తన సౌందర్యాదిగళాలే ఇత్తలైల్ ఊడలై తీర్తు సంశ్లేషిత్తపడి, ఆయన కూడా వచ్చి తన సౌందర్యము మొదలైనటువంటి వాటితోటి ఈ ఆళ్వార్ నాయకి యొక్క ఊడలై తీర్తు, ఈ ప్రణయ కలహాన్ని తీర్చి సంశ్లేషిత్తపడి సొల్లుగిరదయన్ను, సంశ్లేషించిన ప్రకారం అని చెప్తున్నా. ఇది సొల్లుగిరపడి మేల్సొల్లప్పుగుగిర సంగతి అయి ఉట్కొండు. ఇది ఈ తిరువామిడిల విషయం ఏమిటయ్యా అంటే, దూతల్ని పంపించిన ఆయన రాలేదు. ఆలస్యాన్ని సహించలేనటువంటి ఆడవాళ్ళకి కోపం వచ్చేసింది. ఆయన వచ్చిన మొహం చూపించను అని భావించింది. ఆయన ఏమనుకున్నాడు, అలా ఆయన వచ్చిన ముఖం చూపించరని ఏమనుకుంటే ఆయన ఏం చేస్తాడు, తను వచ్చి తన సౌందర్యాదులతోటి ఈవిడ యొక్క ప్రణయ కోపాన్ని తగ్గించి ఆయన తోటి కలుస్తాడు. ఇది ఈ తిరువాయిమడిలో ఉన్నటువంటి విషయం. అయితే ఇక్కడ ఒక శంక అనమాట. ఏమిటి? ప్రణయ రోషత్తాలే ఊడువారుగల్ పిరాట్టిమారండో ఆల్వారు కుక్కూడు మోయన్నా అంటే ప్రణయ రోషం రావాలంటే ప్రియురాలైనటువంటి పిరాట్టికి రావాలండి. ఆడవాళ్ళకు ప్రణయ రోషం వస్తే కుదురుతుందా? అది ఆడవాళ్ళకు ప్రణయ రోషం అని చెప్పచ్చా? అది కూడుతుందా? అంటే ఎవరికి ఎల్లారు పడియం ఉండాగయ్యాలే కూడుం జంగిరారు, ఆడవాళ్ళకి అందరి యొక్క స్వభావాలు ఉండటం చేత అది తగినదే అని చెబుతున్నారు. అదిగో పై లైన్లో ఇవ్వాల్వారాగిరారు. ఏమంటే అందరి యొక్క స్వభావాలు ఆడవాళ్ళలో ఉన్నాయన్నారు కదా. ఎవరి స్వభావాలు ఉన్నాయి, అవి మనకెలా కనబడతాయి అనే విషయాన్ని ఇవ్వాల్వారాగిరారు సంసార భయత్తాலும் భగవత్ ప్రావణ్యత్తాலும் கைங்கரிய ருச்சியாலும் వ్యతిరేకத்தில் தரியாமையாலும் பகவத் விஷயத்தில் கை வைத்தார் எல்லாருடைய படியும் உடையராயிருப்பாరు. ఆడవాళ్ళు ఎలాంటి వారని సంసార భయత్తాలు, సంసారం అంటే భయం ఆడవాళ్ళకి. కానీ ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళకు కూడా సంసారం అంటే భయం పడే వాళ్ళు ఉంటారు. కానీ ఆ తర్వాత భగవత్ ప్రావణ్యత్తాలు, వాళ్ళకి సంసారం అంటే భయం ఉంటుందే తప్ప భగవంతుడి విషయంలో ప్రీతి ఉండదు. కానీ ఆడవాళ్ళ యొక్క వైభవం ఎలాంటిదంటే భగవత్ ప్రావణ్యత్తాలు, సంసారం అంటే భయము ఉన్నది, భగవంతుడి విషయంలో ప్రావణ్యము ఉన్నది. అంతేకాదు కైంకర్య రుచియాలు, భగవంతుడి విషయంలో ప్రీతే గాని కైంకర్యంలో ఆసక్తి లేదు అనాల్సిన అవసరం లేదు. కైంకర్య విషయంలో రుచి ఉన్నది. అంతేకాదు వ్యతిరేకత్తిల్ ధర్యామయ్యాలు, మనం ఏమనుకుంటూ ఉంటాం, రోజులో ఒక గంటో ఏదో కాస్త తిరువారాధన సమర్పించామనుకొని మిగతా మన స్వభావం ఎలాంటిదంటే ఒక అరగంట గంటే ఆయనకి, లేదా ఇంకొక గంట, మిగతా 20 గంటలో 22 గంటలో ఆయన్ని విడిచిపెట్టేటువంటి శక్తి మనకుంది. కానీ ఆడవాళ్ళు ఆ సర్వేశ్వరుడు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి స్థితి అనమాట. అలా వ్యతిరేకత్తిల్ ధర్యామయ్యాలు, ఆయన లేకుండా ధరించి ఉండలేకపోవటం చేత భగవద్విషయత్తిల్ కై వైத்தார் எல்லாருடைய படியும் உடையராயிருப்பார், భగవంతుడి విషయంలో కై వైத்தார் எல்லாருடைய படியும், భగవద్ అనుభవం చేసేటువంటి వాళ్ళ యొక్క అందరి ప్రకారాలు కలిగినటువంటి వారు ఆళ్వారు. అందువల్ల ప్రణయ కలహము అంటే అదో ఊడువారుగల్ పిరాట్టిమారన్నో అంటే ఓడల్ గ్రహణం. ప్రణయ కలహం చేసేవారు తాయార్లే అవ్వాలి కాదండి. ఆడవాళ్ళు ఎలా అవుతారు అంటే ఇది అందరి ప్రకారాలు ఆడవాళ్ళలో ఉన్నాయి కనుక దానికి ఎంతో పెద్ద అభ్యంతరమే లేదండి. అంటే ఎవరి ప్రకారాలు ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని చెప్తున్నారు. పొయ్యి నిన్న జ్ఞానము పొల్లావజుక్కుం అజుక్కుడంబుం ఎన్గయ్యాలే బద్దరపడి ఉండు ఎన్న ఉమా ఇరుందరు. పొయ్యి నిన్న జ్ఞానం పొల్లావజుక్కుం అజుక్కుడంబుం ఎన్గయ్యాలే. పొయ్యి నిన్న జ్ఞానం, నా జ్ఞానమే అసత్యమైనటువంటి జ్ఞానం, అసత్యమైన ఈ శరీరం,
ఈ మాలిన్యంతో కూడినటువంటి ఈ సంసారం అనే బురద అని చెప్పటం చేత బద్దరపడి ఉండు ఎన్నవు మాం ఇరుందరు. మనందరం కూడా ఇలాంటి అజుక్కుడంబం అన్నట్టు మాలిన్యంతో కూడిన శరీరంలోనే కదా ఈ శరీరాన్ని చూసి ఆ శరీరాన్ని గురించి ఆళ్వారు చెప్పారంటే బద్దరపడి ఉండెన్నవు మాం, మన వలే బద్దుల వలె ఉన్నారు ఆళ్వార్లు అని చెప్పుకోవచ్చు. అలానే ఇన్నిన్న నీర్మై ఇనియామురామై ఎన్నుకొండు అది పొరుందాదపడి ఇరుక్కయ్యాలే ముముక్షుక్కల్ పడియుమా ఇరుందరు. ఇన్నిన్న నీర్మై ఇనియామురామై అంటారు. ఇన్నిన్న నీర్మై దీని యొక్క స్వభావం. ఇనియామురామై నాకు ఇంకా దీంట్లో నేను పుట్టకుండా ఉండేటట్లుగా అని ఈ శరీర సంబంధం నాకు వద్దయ్యా ఇంకా అని ప్రార్థించడం వల్ల ముముక్షువుల యొక్క స్వభావం కూడా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. ముముక్షువులు అంటే ఎవరు? ఈ సంసారంలోనే ఉంటారు, వాళ్ళు మోక్షం విషయంలో అపేక్ష కలిగి ఉండేటువంటి వాళ్ళు ముముక్షువులు. కానీ ఈ సంసారంలో ఉంటారు, సంసార సంబంధాన్ని సహించి ఉండలేరు. ఎన్నిసార్లు చెప్పారండి ఈ మాట? ఇన్నిన్న నీర్మై ఇనియాంబురామై అనేటువంటి మాటనట ఆడవాళ్ళు ఎన్నిసార్లు చెప్పారు అంటే మొత్తం 20 సార్లు చెప్పారట. తిరువిరత్తంలో 3 సార్లు చెప్పారట. అలానే తిరువాయమజిలో 17 సార్లు చెప్పారట. 3 సార్లు తిరువిరత్తంలో ఇనివై కాదే ఇంకా నన్ను ఈ సంసారంలో ఉంచకయ్యా అని 3 సార్లు చెప్పారట తిరువిరత్తంలో. అలానే తిరువాయమజిలో ఇనివై కాదే ఇని పిరవి వేండా, నాకు ఈ జన్మొద్దు, ఈ పుట్టుక వద్దు అని ఎన్నిసార్లు? 17 సార్లు ప్రార్థించారట పెరుమాళని ఆడవాళ్ళు. ఎలాగ ప్రార్థించారు? నాకు ఈ జన్మొద్దు అనేటువంటి భావనతోటి ప్రార్థించారు ఆడవాళ్ళు. అంటే ఎలా ఇన్నిన్న నిర్మయినియామురామయ్యన్నుకొండు అది పొరుందాదపడి ఇరుక్కయ్యాలే. ఈ సంసారం అనేటువంటిది అందులో ఉండటాన్ని తాను సహించలేని రీతిగా ఉండటం చేత ముముక్షుక్కల్ పడియుమా ఇరుందరు. ముముక్షువులంటే అలానే కదా ఉంటారు. ఎలానట? ఇప్పుడు 17 సార్లు చెప్పారంటే చెప్తారు కదా. ఆళ్వాళ్ళు మొత్తం ఈ భూమండలంలో వేంచేసి ఉన్నటువంటి కాలం 32 సంవత్సరాలు. 16 సంవత్సరాల కాలం అస్సలు నోరు విప్పలేదు, కన్ను తెరవలేదు, నోరు విప్పలేదు ఆళ్వారు. ఇంకా ఆ తర్వాత ఉన్నది 16 సంవత్సరాల కాలం. ఆ 16 సంవత్సరాల కాలంలో వీరు మొత్తం 20 సార్లు ఇని ఆమురామై ఇది నాకు వద్దయ్యా, ఈ సంసారం వద్దు అని ప్రార్థించారు ఆళ్వారు. మనం కూడా చూడండి ఎన్నెన్నిసార్లు ఈ జన్మ వద్దు, ఈ పాడు వద్దు, ఈ జన్మద్దు, ఈ పాడు వద్దు అంటే మనం ఎప్పుడు అంటూ ఉంటాం ఆ మాటని? ఈ సంసారంలో ఏదో కలతలు వచ్చినప్పుడు, ఏదో యుద్ధాలు జరిగినప్పుడు, గొడవలు జరిగినప్పుడు ఈ జన్మ వద్దు, ఈ శరీరం వద్దు, నన్ను తీసుకెళ్ళిపోవయ్యా అంటాం కోపంతో. అయితే కోపంతో అంటే పెరుమాళ్ళు దాన్ని లెక్కించడా అండి అంటే కోపంతో అన్నా లెక్కిస్తాడు, ప్రేమతోటి అడిగినా లెక్కిస్తాడు, ఎలాగైనా లెక్కిస్తాడు. కానీ మనలాంటి వాళ్ళం మాట్లాడేటువంటి మాట ఈ సంసారంలో కలిగినటువంటి దుఃఖాలను భరించలేక చెప్పేటువంటి మాటలు, అప్పటికప్పుడు చెప్పేటువంటి మాట. కానీ ఆడవాళ్ళు ఈ సంసారంలో తాను చేరి ఉండలేను అనేటువంటి దుఃఖంతో చెప్పేటువంటి మాట. అది సంవత్సరానికి ఒకసారికి మించి 16 సంవత్సరాల కాలం కళ్ళు తెరిచి ఉంటే 20 సార్లు ఇని ఆమురామై ఇని నాకు వద్దయ్యా ఈ జన్మ అని కోరుకున్నటువంటి వారు ఆడవాళ్ళు. అంచేత ముముక్షుక్కల్ పడియుమా ఇరుందరు. ముముక్షుల యొక్క ప్రకారం కూడా ఆడవాళ్ళలో కనబడుతుంది. ఏది పొయ్యినిన్న జ్ఞానము అజుక్కుడంబు అని చెప్పడం వల్ల బద్ధ జీవుల యొక్క ప్రకారము కనబడుతుంది. ఇన్నిన్న నీర్మై ఇనియామురామై అని చెప్పడం వల్ల ముముక్షువుల యొక్క ప్రకారము కనబడుతుంది. ఆ తర్వాత ఓజువిలా అడిమై చెయ్య వేండునాం ఎన్ను కైంకర్యత్తాలల్లదు దేహయాత్రై సెల్లామయ్యాలే ముక్తరపడిயும் ఉండు ఎన్నలా ఇరుందదు. ఒజువిలా అడిమై చెయ్య వేండునాం అని కైంకర్యం చెయ్యకపోతే అలా దేహయాత్ర సెల్లామయ్యాలి. ఈ దేహయాత్రే నడిచే స్థితి లేదు కనుక ముక్త పురుషులు అంటే ఎలా ఉంటారు? ఇక్కడ ముక్తులు అంటే ఎవరు?
కొంతకాలం ఈ సంసారంలో ఉండి ఈ సంసారంలో భగవంతుణ్ణి పొందడానికి ఆయన యొక్క తిరువడిగలని ఆశ్రయించి ఆ తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టాక అర్చరాది మార్గం ద్వారా శ్రీవైకుంఠాన్ని చేరుకున్నటువంటి వాళ్ళు. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? ఆయనకి ఎప్పుడూ కైంకర్యం చేస్తూ ఉంటారు. ఆ కైంకర్యం ఎలా చేస్తూ ఉంటారు? స ఏకదా భవతి, ద్విధా భవతి, త్రిధా భవతి, దశదా భవతి, సప్తదా భవతి, శతదా భవతి అన్నట్లుగా ఎన్ని రూపాలు కావాలంటే అన్ని రూపాలని తాల్చి ఆ కైంకర్యం చేస్తూ ఉంటారు వాళ్ళంతా. అలా ఒక్క క్షణం కూడా ఆయన కైంకర్యం చేయకుండా ఉండలేక అన్ని రూపాలను తాల్చి అన్ని రకాల కైంకర్యాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ముక్త పురుషులు. అలానే ఆళ్వార్లు కూడా ఏం కోరుకున్నారు తమ యొక్క ప్రబంధంలో? భుజవిలా అడిమై చెయ్య వేండుం నామని కోరుకోవటం వల్ల పెరుమాళ్లే నీకు నేను కైంకర్యం చెయ్యాలి. అది ఎలాంటిది? ఒజువు ఇలా విచ్ఛేదం లేని కైంకర్యం చెయ్యాలి, అడిమై కైంకర్యం చెయ్యాలి. అది ఎలా చెయ్యాలి? విచ్ఛేదం లేని కైంకర్యం అంటే సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లోనూ నీకు నేను కైంకర్యం చేయాలని ఆళ్వారు కూడా కోరుకున్నారు కనుక అది ముముక్షువుల యొక్క ముక్త పురుషుల యొక్క స్వభావం కూడా ఎప్పుడూ ఆయనకి ఒక రూపంతో చాలదన్నట్టుగా అనేక రూపాలతో చేసేటువంటి వాళ్ళు కనుక ముక్త పురుషుల యొక్క స్థితి కూడా ముక్త పురుషుల యొక్క స్వభావం కూడా మనకి ఆడవాళ్లలో కనపడుతూ ఉంటుందండి. ఇకపోతే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ముక్తులు ఇంకొక తెగ వాళ్ళు ఉంటారు శ్రీవైకుంఠులు, వాళ్లే నిత్యులు. ఈ ముక్తులంటే కొంతకాలం సంసార సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు. ఆ నిత్యులంటే ఎలాంటి వాళ్ళు? అసలు సంసార సంబంధమే అంటనటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ పడి ఎలా ఉంటుందట అంటే అది నిన్నలాల్ ఇలేన్ కాన్యన్ను அதுதான் సత్తా ప్రయుక్తమా ఇరుక్కయ్యాలే నిచ్చెరోడు ఒక్క చొల్లలా ఇరుందదు. ఈ ముక్త పురుషులంటే కొంతకాలం ఆయన్ని విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు? నిత్యులు అంటే వాళ్ళు సహజమైన సంబంధం కలిగినటువంటి వాళ్ళు. ఎలా అంటే వాళ్ళకి అసలు ఎప్పుడూ పెరుమాళ యొక్క విశ్లేషణాన్నే పెరుమాళతో విశ్లేషించి ఉండవలసిన అవసరమే లేనటువంటి వాళ్ళు నిత్యులు. అందుకనే వాళ్ళు ఎలాగైతే నువ్వు లేనిదే మేము ఉండలేమయ్యా అని అంటారు, అలానే మన ఆళ్వాళ్ళు కూడా నిన్నలా ఇలేన్ కాన్, నువ్వు లేకపోతే నేను లేనయ్యా అనేటట్టుగా ఉండేటువంటి వాళ్ళు నిత్యసూరులు కనుక వాళ్ళ యొక్క స్వభావం కూడా మనం ఆళ్వార్లలో చూడొచ్చండి. అంతేకాదు ప్రణయ రోషత్తాలే ఊడుగయ్యాలే పిరాట్టి మారోడు ఒక్క చల్లలా ఇరుందదు. ప్రణయ రోషంతో ప్రణయ కలహం చేస్తున్నారు కదా, కలహించటం చేత ఆళ్వారు పిరాట్టి మారోడు ఒక్క చల్లలా ఇరుందదు, పిరాట్టి మారుల వలె వీరు కూడా ప్రణయ కలహం అండి అంటూ ఎలా. అందుకని వీరికండి ఏమండి ప్రణయ కలహం చెయ్యాలంటే ఎవరు? పిరాట్టి మారులు చెయ్యాలి గాని ఆళ్వార్లు ఎలా చేయగలుగుతారండి అంటే ఆళ్వార్లలో అందరి యొక్క స్వభావాలు ఉన్నాయండి. బద్ధ జీవుడి యొక్క స్వభావాన్ని మనం చూడొచ్చు, ఏది ముముక్షువు యొక్క స్వభావాన్ని చూడొచ్చు, ముక్త పురుషుడు యొక్క స్వభావాన్ని చూడొచ్చు, నిత్య సూర్యుల యొక్క స్వభావాన్ని చూడొచ్చు. ఇదిగో అలానే పిరాట్టిమార్ల యొక్క స్వభావాన్ని మనం చూడొచ్చు. కనుక ఇదిగో ఆడవాళ్ళు ప్రత్యేకంగా పిరాట్టిమార్లని కాదండి, ఆడవాళ్ళలో అందరి యొక్క స్వభావాలు కనపడతాయి కనుక తర్వాత ప్రణయ కలహం చేశారు ఆళ్వార్ నాయకి అని మనం చెప్పుకోవచ్చండి. అలానే ఆచార్య హృదయంలో వారేం చెప్తారు? నాయనార్లు ఇళయ పెరుమాళ యొక్క స్వభావాన్ని చూడొచ్చు, దశరథుడి యొక్క స్వభావాన్ని చూడొచ్చు, భరతాశ్వాని యొక్క స్వభావాన్ని చూడొచ్చు. ఇలా అందరి యొక్క స్వభావాలని మనం ఆళ్వార్లలో దర్శించచ్చు అని ఒక చూర్ణికలో చెప్పినట్లుగా ఏమండి అందరి స్వభావాలని మనం ఆళ్వార్లలో సేవించచ్చు అంటున్నారు కదా. మరి ఆళ్వార్ల యొక్క స్వభావాలని ఎవరిలో చూడొచ్చు మనం? అది ఎక్కడికి కుదరదండి. వీళ్ళందరి యొక్క స్వభావాలు మనకి ఆళ్వార్లలో కనపడతాయి తప్ప ఆళ్వార్లకు ఉన్నటువంటి స్వభావాలు ఎవరిలో మనం చూడలేము అంటూ, అందుకని విష్ణునా సదుసో వీర్యే సోమవత్ ప్రియదర్శన ఎన్ను పెరుమాளுடைய ஓரோ ஸ்வபாவங்களுக்கு சக పదార్థంగళయ్యం ఒప్పాగ చొల్లుమా పోలే. విష్ణునా సదుసో, ఇది రామాయణంలో బాలకాండ, ఇది సంక్షేప రామాయణంలో విష్ణునా సదుసో వీర్యే సోమవత్ ప్రియదర్శన, బాలకాండలో రామాయణంలో సోమవత్ ప్రియదర్శన కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమహ అని
అయోధ్యకాండలో, బాలకాండ కూడా కాదు, అయోధ్యకాండట. అయోధ్యకాండలో వాల్మీకి మహర్షి చెప్పినట్లుగా ఏమని, విష్ణునా సదసో వీర్యే, వీర్యం విషయంలో విష్ణువుతో సమానమండి, అందరికీ ఆహ్లాదకరమైన దర్శనం ఇవ్వటంలో చంద్రుడి లాంటి వాడండి అని రామచంద్రుడి యొక్క, పెరుమాళ యొక్క ఓరో స్వభావంగలకు, రామచంద్రుడి యొక్క ఒక్కొక్క స్వభావానికి అది ఒక్కొక్కలని సమంగా చెప్పినట్లుగా ఇక్కడ కూడా ఆడవాళ్ళ యొక్క ఒక్కొక్కరి యొక్క స్వభావాన్ని ఆడవాళ్ళలో మనం చూడవచ్చు. అందుకని పెరాటిమార్లు మాత్రమే కాదు ఓడల గ్రహణం చేయటానికి, ఆడవాళ్ళు కూడా చెయ్యటానికి అధికారం ఉన్నదండి అని చెప్తూ, ఇంకా మరి ఆడవాళ్ళు మిగతా பெருமாளுடைய சகல பதார்த்தங்களையும் ஒப்பாக சொல்லுமா போலே అల్లాదారు పడి అడంగలం ఎవరుடைய ఓరో అవస్థకు ఒప్పామత్తనే, మిగతా వాళ్ళ యొక్క స్వభావాలన్నీ కూడా వీరిలో ఒక్కొక్క అవస్థలో మనకి కనబడుతూ ఉంటాయి అని. ఏమండి, మిగతా ఆడవాళ్ళు కూడా ఈ రీతిగా లేరా? ఆడవాళ్ళందరూ ఇదే రీతి కదా? కాదండి, మిగతా ఆడవాళ్ళకి వీరికి చాలా తారతమ్యం ఉన్నది. ఏమిటి ఆ తారతమ్యం అంటే, ఇరుదాన్ బాల్యాత్ ప్రభృతిరే వరకు ఈ ఆడవాళ్ళకి ఈ స్థితి ఎప్పటి నుంచి అండి? కొంచెం 10 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత అంటారా, లేదా 15 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అంటారా? అంటే కాదండి, బాల్యాత్ ప్రభృతిరే వరకు పుట్టినప్పటి నుంచి ఇదే స్వభావం అండి. మిగతా ఆడవాళ్ళని చూస్తాం, తిరుమంగయ్య ఆడవాళ్ళని చూసినా, తొండరెడిపడి ఆడవాళ్ళని చూసినా, కులశేఖర ఆడవాళ్ళని చూసినా వాళ్ళందరూ ప్రేమ కలిగినటువంటి వారే. కానీ వారికి కొంచెం వయసు వచ్చాకో కొన్ని రోజులు బయట విషయాల్లో తిరిగిన తర్వాత అప్పుడు ప్రేమ కలిగి ఉండొచ్చు. కానీ మన నమ్మాళ్ళ వాళ్ళకు మాత్రం పుట్టినది మొదలు ఇదే స్వభావం. ఏం తెలుసండి వారికి? అసలు వారు పుట్టాక ఏమేం చేశారండి అంటే, పెరందరు పుట్టారు, ఆ తర్వాత దోగాడారట, ఆ తర్వాత అమరందరు కూర్చున్నారట, ఆ తర్వాత కళ్ళు మూడిత్తు అని కళ్ళు మూసుకున్నారట, ఆ తర్వాత 16 సంవత్సరాల తర్వాత కళ్ళు విడివిత్తు కళ్ళు తెరిచారట, ఆ కళ్ళు తెరిచిన తర్వాత పాడారట, ఆ పాడిన తర్వాత లోకులందరికీ కూడా ఇలా ఉండండరా అని ఉపదేశాలు చేశారట, ఆ తర్వాత పరమపదానికి వెళ్ళిపోయారట. అంతే తప్ప ఇలా వీరికి బాల్యాత్వభృతి, పుట్టినప్పటి నుంచి ఆ ఇళయ పెరుమాళ్ళకి రామచంద్రుడి విషయంలో ఎంత ప్రీతో అదే రీతిగా ఆడవాళ్ళకు పుట్టినప్పటి నుండి కూడా ఇంకొక ప్రపంచమే తెలియదు. పుట్టారు, దోగాడారు, కూర్చున్నారు, పెరిగారు, కళ్ళు మూసుకున్నారు, కళ్ళు తెరిచారు, పాటలు పాడారు, ఆ అనుభవాన్ని అనుభవించారు, ఆ తర్వాత లోకులకు ఉపదేశం చేశారు, పరమపదానికి వెళ్ళిపోయారు. ఇదే ఆడవాళ్ళ యొక్క స్థితి. అది అంతేకాదు, వారు కూడా తమ యొక్క ప్రబంధాల్లో అరియాకాలత్తుళ్ళే అడిమైక్కల అన్బు సేవిత్తు ఎన్నుం, అరియాకాలత్తుళ్ళే ఏ జ్ఞానము తెలియక పూర్వమే అడిమైక్కల అన్బు సేవిత్తు, కైంకర్యం విషయంలో నాకు ప్రీతిని కలుగ చేశావయ్యా అని వారి ప్రబంధంలోనే వారు చెప్పారు కదా. అంతేకాదు తిరువిరుత్త అసలు ఎంత బాల్యం అంటే, ములయ్యో ముజుముత్తుం పోందిలా అని చెప్పినట్లుగా పెరుమాన్ మలయ్యో తిరువేంగడం ఎన్ను కర్కిన్న వాసగం ఎన్ను సొల్లుగిర పడియే ఇరే ఎవరు పరువం నిరుంబవదర్కు మున్బు ఇరుక్కిరపడి. వీరు ఇంకా పెద్దవారు అవ్వకముందే తిరువిరత్తంలో చెబుతారు, ఏది మా అమ్మాయి ఎలా ఉన్నదో తెలుసా, ములయో ముజుముత్తం పోందిలా, మా అమ్మాయికి ఇంకా యవ్వన ఆవిర్భావ సూచనలు కూడా కనబడట్లేదండి. అంతేకాదు పెరుమాన్ మలయ్యో తిరువేంగడం అరయో, ఇంకా వస్త్రం కట్టుకోవటం కూడా సమంగా చేత కాదు. పోని మాట్లాడుతుంటే మాటలు ఏమైనా సరిగ్గా వచ్చా అంటే మాటలైతే సరిగ్గా రావుగానండి, అనటమే ఎలా ఉంటుంది. పెరుమాన్ మలయ్యో తిరువేంగడం ఎండు కర్కిన్న వాసగం, ఆ పెరుమాళ్ళు వేంచేసి ఉండేటువంటి పర్వతము అంటుంది, ఆ తిరువేంగడం అంటూ ఉంది మా అమ్మాయి అని. ఇలాగా సొల్లు గిరపడియే ఇరేయ వరపరువం నిరంబువదర్కు మున్ము మీరు కిరపడి, వీరికి వయసు రాకముందు నుంచి అసలు బాల్యము నుండే వీరికి ఉన్నటువంటి స్థితి ఇది. ఒక చంద్రుడికి 16 కళలు కావాలి అంటే 16 రోజులు వ్యవధి కావాలి, అప్పుడు ఆయన పూర్ణ చంద్రుడు అవుతాడు. కానీ మన ఆడవాళ్ళకి ఆ స్థితే లేదు. పుట్టినది మొదలు బాల్యాత్వభృతి అన్నట్లుగా పుట్టడమే సహజమైనటువంటి భక్తితోటి పుట్టినటువంటి వారట.
సహజ భక్తి అంటే ఏమిటట? వీడికి సహజమైన గుణం అండి అంటాం కొన్ని గుణాలు కొంతమందిని చూసి. ఏంటిది సహజమైన గుణం అంటే వీడికి పుట్టుకతోటి వచ్చినటువంటి గుణం అంటారు కదా. అలాంటి సహజ భక్తి కలిగినటువంటి వారు ఆళ్వార్లు, పుడుతూనే భక్తితోటి పుట్టినటువంటి వారు. అలాంటి వారు పరువం నిరంబవదற்கு మున్ను మీరు కిరపడి అని, అలా వయసు రాకపూర్వం కూడా అలానే ఉన్నవారు వీరు. ఈని ఏరాడు మిరయోనిలే అవన్ వేండాదనాను ఎన్నుడమయ్యం వేండా ఎన్నారు. ఆడవారు పాసురాల్లో ఏం పాడారు? ఏరాడు మిరయోన్లో ఏమన్నారు? అవన్ వేండాదనాను ఎన్నుడయ్యం వేండా ఎన్నారు. ఆయనకి పనికిరానటువంటి ఈ ఆత్మ కానీ ఈ ఆత్మీయాలు కానీ నాకు అవసరం లేదు అన్నారు ఆళ్వారు. ఏరాళం ఇరయోనంలో, అది ఎందులో? అది 4:8 ఏరాళం ఇరయోనంలో ఈ ఆత్మీయాలు నాకు వద్దు అన్నారు. మాసరి సోదిలే ఇదంతా 5:3 ఎనక్కు ఉరుప్పల్లాద అవనం అవన్ విభూతియం వేండా ఎన్ను అజిక్కప్పార్తారు. మాసరి సోదిలో ఏం చెప్పారు ఆళ్వారు? ఇదంతా 5:3 ఎనక్కు ఉరుప్పల్లాద అవనం అవన్ విభూతియం వేండా ఎనక్కు ఎన్ను అజిక్కప్పార్తారు. నాకు పనికిరానటువంటి ఆయన కాని ఆయన విభూతి కాని వేండా అని అజిక్కప్పార్తారు. ఆయనని ఆయన విభూతిని ఆయనని నశింప చెయ్యాలి అనుకున్నారు ఆళ్వారు. అండి ఆళ్వారు ఆయన్ని నశింప చెయ్యాలనే స్వభావం కలిగిన వారుగా ఉంటారా అంటే ప్రత్యేకం ఏమి నశింపచేసే స్వభావం గురించి ఏం ప్రత్యేకంగా ఏం చెయ్యక్కర్లేదండి. ఆయన సర్వజగద్రక్షకుడు అని పేరు కాంచినటువంటి వాడు కదా. అలాంటి సర్వజగద్రక్షకుడైనటువంటి స్వామి ఆళ్వార్లు ఇంతలా పరితపిస్తూ ఉంటే వచ్చి దర్శనం ఇవ్వకపోతే ఆయన రక్షకత్వం ఎక్కడయ్యా అని లోకంలో ఉన్న వాళ్ళకి ఒక సందేహం ఏర్పడుతుంది. కనుక ఆయన రక్షణ విషయంలో ఆయన యొక్క రక్షకత్వం నశించిపోతుంది అందరి దృష్టిలో. కాబట్టి అదే నశించిపోవటం అంటే ప్రత్యేకంగా ఆయన్ని ఏమీ నశింపచేయక్కర్లా. నన్ను రక్షించవయ్యా అని ప్రార్థించారు. ఎంత ప్రార్థించినా ఈయన వచ్చి రక్షించలేదు. అది చూసినటువంటి లోకులు ఏమనుకుంటారు? ఆళ్వార్లు ఇంతలా పరితపిస్తున్నా కూడా ఆయన వచ్చి రక్షించకపోతే ఏమిటండి ఈయన రక్షకత్వం అని భావిస్తారే. అదే ఆయన్ని నశింపచేయడం అంటే మొదటేమో ఆయనకి పనికి రానటువంటి ఆయన ఉపయోగించుకోనటువంటి ఆత్మీయాలు నాకు వద్దన్నారు. ఆ తర్వాత నాకు ఉపయోగపడినటువంటి ఆయన విభూతుల్ని నశింపచేయడానికి చూశారు మాసరి సోదులు. అంటే ఏరాళు మెరయోనంలో తన ఆత్మీయాల్ని తిరస్కరించారు. దీంట్లో మాసరి సోదులో ఆయన విభూతిని ఆయన్ని నశింపచేయాలని చూశారు. అలానే పిరంద ఆర్తిలే ధరిత్తి నిన్ను గుణానుసంధానం పన్న వల్లే నాంబడి పన్ని అరుల వేణుం ఎన్ను శరణం పుక్కారు. అలా ఆ తర్వాత అనుకరించి నిలబడ్డారు. ఇలా శరణాగతులు చేశారు. ఆ తర్వాత శరణాగతుల యొక్క విభవావతారాల్లో శరణాగతి చేసినప్పుడు ఏం కోరుకున్నారు? ఇది పిరందవారం వళరందవారంలో ఆయన నాకు మోక్షం కావాలని కోరుకోలేదు. నీ గుణాలు అనుభవించేటప్పుడు నేను ధరించి ఉండేలాగా నాకు శక్తినివ్వవయ్యా అని కదా కోరుకున్నారు. పిరందవారం వళరందవారం పెరియ భారతం కైసేదని నువ్వు పుట్టిన విధానం పెరిగిన విధానం అవి తలుచుకుంటే నేను నీరైపోతూ ఉన్నానయ్యా. కాబట్టి నీరవ్వకుండా నన్ను నిలబెట్టవయ్యా అని కోరుకున్నారు కదా ఆళ్వారు. అదే ధరిత్తు నిన్ను గుణానుసంధానం పన్న వల్లేనాంబడి పన్ని అరుల వేణుం ఎన్ను శరణం పుక్కారు. ధరించి ఉండి నిన్ను అనుభవించేటట్టుగా నీ యొక్క గుణాలని అనుసంధానం చేసుకునేవాడిగా నాకు అనుగ్రహించవయ్యా అని శరణాగతి చేశారు. అప్పెరియ ఆర్తియోడే కూడా దూతు విట్టారు. అందే గొప్ప ఆర్తితోటి దూతలను పంపారు వైగల్ పూంకజాయలో. విట్ట ఆల్ సెన్ను అత్తలై పట్టు అవనుకు అరివిక్క అవనుం ఇజవాళనాయ్ ఆనైక్కరుడు చెయ్యవందు తోత్తినా పోలే పదరి నడుందు వారా నిற்க அவ்வளவும் பத்தாமே கிடந்து துடித்து அலமரந்து இனி இவ்வளவில் நாம் చెయ్యப்படுవదెన్ను ఎన్ను పార్తూ. ఏం చేశారు ఆళ్వార్లు? దూతల్ని పంపారా వైగల్ పూంకజవాయిలో. పంపించినటువంటి ఆ దూతలంతా కూడా పెరుమాళ దగ్గరికి వెళ్ళి ఆయనకి విషయాన్ని తెలియచేశాయి. ఆయన కూడా అయ్యో ఆళ్వార్ నాయకి ఇంత బాధపడుతూ ఉందా నా యొక్క విశ్లేష వ్యసనంలో,
మరి ఇప్పటి వరకు సిరంద సెల్వం కదా, ఆయన మైమర్చిపోయి ఉన్నాడు కనుక మర్చిపోయాడు. పాపం వీళ్ళు గుర్తు చేశారు కదా, గుర్తొచ్చింది. ఆళ్వార్ నాయకు యొక్క వేదన తెలిసిపోయింది. ఆయన కూడా దుఃఖపడిపోయాడు. ఎంతలా పరిగెత్తి రావటం మొదలు పెట్టాడంటే, ఆనైక్కరులు చెయ్యవందుతో తినా పోలే, అరయ కొలయ తలయ కొలయ అన్నట్లుగా ఆ గజేంద్రాశ్వాన్ని రక్షించడానికి అలా గరుడు యొక్క వేగం కూడా చాలనట్టుగా గరుడాళ్వారని తన సంకలోనే ఇరికించుకొని గబగబగబ ఈ గజేంద్రుడి దగ్గరికి వచ్చి చేరినట్టుగా పదరి నడందు గబగబ నడుస్తూ వారానిక వచ్చి నిలవగా ఆయన బయలుదేరాడు. కానీ బయలుదేరిన ఈ పక్షులు వెళ్ళాలా? ఈ వెళ్ళినటువంటివి ఆయనకి విషయం తెలియచేయాలా? తెలియచేసిన విషయం ఆయన ఆలోచించి అదే కొంచెం మైండ్ లోకి వెళ్ళాలా? వెళ్ళి వెంటనే ఆయన బయలుదేరాలా? బయలుదేరినటువంటి వాడు రావాలి కదా. ఈ మాత్రం వ్యవధానాన్ని కూడా తట్టుకోలేనటువంటి ఆళ్వారు అవ్వలவும் పత్తామే కిడందు తుడిత్తు ఆలమరందు, ఆ మాత్రం ఆలస్యాన్ని కూడా తట్టుకోలేనటువంటి ఆళ్వారు అలమరందు అలమటించి ఇని ఇవ్వడవిల్ నాం చెయ్యப்படுవదన్యన్ను పార్తు, ఈ సమయంలో నేను ఇంకేం చేయగలను అంటూ ఏమేం బాణాలన్నీ అనుసంధానం ఎన్ని బాణాలని ప్రయోగించారు ఆయన మీద. అదిగో మాసరి సోదులో మడల గ్రహణం చేయడానికి ఉద్యుక్తులయ్యారు. ఆ తర్వాత కడల జ్ఞానంలో అనుకరించారు. ఆ తర్వాత 4 తిరువామడుల్లో శరణాగతి చేశారు. ఆ తర్వాత పక్షుల్ని దూతలుగా పంపించారు. ఇలా చేతిలో ఉన్నటువంటి బాణాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా ఏ బాణాన్ని సంధించాలి అనే ఆలోచనలో ఉన్నారు ఆళ్వారు. ఇప్పుడు ఇన్ని బాణాలు చేతిలో అవకాశాలు ఎన్నున్నాయో అన్నిటినీ ఆల్రెడీ ఉపయోగించేసుకున్నారు ఆళ్వారు అని అన్నా. ఇది వడవిల్ నామం చెయ్య అడుప్పదు ఎన్ను ఎన్ను పార్తు, నేను ఇప్పుడు ఏం చేయాలి ఈ సమయంలో అని ముడిందు పిజైక్కైకు మేற்பట్ట పరిహారం ఎల్లై ఎన్ను పార్తు అరుదు ఇట్టు ముడియప్పార్తిరాలు. అదిగో ముడిందు పిజైక్కైకు మేற்பట్ట పరిహారం ఎల్లై, నశించిపోయి జీవించడం, చనిపోయి బతకడానికి మించినటువంటి పరిహారం ఇంకొకటి లేదు అని ఒక నిశ్చయానికి వచ్చారు. ముడియప్పార్తిరాలు నిశ్చయానికి వచ్చి నశించిపోవాలని చూస్తున్నారు ఆళ్వార్లు. అయితే అది ఎవరు అంటే ఆళ్వార్ నాయకి పంపించినటువంటి దూతలు వెళ్ళటం, వాళ్ళు చెప్పడం, ఆ వార్త విని ఆయన బయలుదేరి రావటం, ఈ కాస్త ఆలస్యంలో కలిగినటువంటి ప్రణయ రోషంలో ఆళ్వార్ నాయకి ఇవి అన్ని బాణాలు అయిపోయాయి, ఇంకే బాణాన్ని సంధించగలను అని ఇప్పుడు ఈ సమయంలో నేను నశించిపోవటం కంటే మరణించటం కంటే గొప్ప పరిహారమే లేదు ఇంకా నాకు అని ఒక సంకల్పానికి వచ్చి, అది ఎవరు సంకల్పిత్తు పోదాగ ముడియలా ఇరాదిరే అంగం చెయ్యలాం అన్ను ఎవరు ఏరాడు మెరయో నిల్వేండా ఎన్న పోదే పోమిరే. ఆడవాళ్ళు నేను నశించిపోవాలని భావించినప్పటికీ నేను ఇంకా జీవించకూడదండి, నేను చనిపోవటమే నాకు కరెక్ట్ అయినటువంటిది. ఒక్కొక్కడికి ఒక్కొక్క వ్యాధులు వస్తూ ఉంటాయి, అనేక బాధలు, ఆ తిరుమేని పెట్టేటువంటి బాధల్లో ఇలా ఉండి ఈ బాధలు అనుభవించేదానికంటే స్వామి ఈ శరీరాన్ని తీసుకెళ్ళవయ్యా అని ప్రార్థనలు చేసే వాళ్ళు ఉంటారు కదా. అనుకుంటే మాత్రం ఆయన తీసుకువెళ్తాడా? ఆయన సంకల్పం ఎప్పుడు అనుకుంటే అప్పుడే తీసుకువెళ్తాడు. ఈ శరీరాన్ని పొందాలన్నా మన అధీనం కాదు, దీన్ని పోగొట్టుకోవాలన్నా మన అధీనం కాదు, ఏదైనా ఆయన యొక్క సంకల్పమే. అలా గనక మన సంకల్పం ప్రకారమే పోయేట్టుంటే ఆళ్వారి యొక్క సంకల్పం ప్రకారం మరి ఆళ్వార్లు కూడా ఏరాడు మెరయోనిల్లో ఇదిగో నా ఆత్మీయాలు ఏవి నాకు వద్దయ్యా అని చెప్పారు కదా ఆళ్వార్లు. అవనం వేండా నాను ఎన్నుడమయ్యం వేండా అన్నారు కదా. అవన్ వేండాద ఆయన కోరుకోనటువంటి ఎన్నయ్యం ఎన్నుడమయ్యం వేండా అన్నారు కదా. నేను వద్దు, నా సంబంధమైన ఏమి వద్దు అనుకున్నప్పుడు అప్పుడే పోవాలి కదా. కానీ అప్పుడు పోలేదంటే ఏమిటి అర్థం అంటే మనం సంకల్పించిన ప్రకారం అది జరగదు. అంగం చెయ్యలా మన్ను ఆ రీతిగా చేయడానికి మన సంకల్పం ప్రకారం మనం ఏదో వెళ్ళిపోదామనుకున్నా వెళ్ళిపోలేము, ఉండామనుకున్నా ఉండలేనటువంటి స్థితి కనుక ఇని భోగత్తుక్కు అవన్ వరవు వేండిన ఓపాది ముడివుక్కుం అవన్ వరవు వేండిరుందదు. ఏదైనా ఆనందాన్ని అనుభవించాలి అంటే ఆయన యొక్క రాక ఎంత అవసరమో ముడివుక్కుం అవన్ వరవు వేండిరుందదు. మనం నశించిపోవాలన్నా కూడా ఆయన రావాల్సిందే. అదేమిటండి ఇక్కడ మనకు శంక కలగాలి.
ఇప్పుడు ముడివు ఆడవాళ్ళు ఎందుకు నశించిపోవాలనుకుంటున్నారు? ఆయన దగ్గరికి రాలేదు కనుక, వీరు కోరుకున్నట్లుగా దర్శనం ఇవ్వలేదు కనుక. ఇప్పుడు దగ్గరికి వచ్చాడనుకోండి, ముడివుక్కుం అవన్ వరవు వేండి ఇరుందదు అని ఆయన రాక కావాలి అని కోరుకుంటున్నారు కదా. ఆయన వస్తే ఈవిడ నశించిపోయే అవకాశమే లేదు కదండి. ఇప్పుడు ఎందుకు ఆళ్వార్ నాయకి ఈ ప్రాణాలను విడిచిపెట్టేయాలనుకుంటోంది, ఆయనతోటి కానీ విడిచిపెట్టడం తన అధీనం కాదు, అది కూడా ఆయన యొక్క సంకల్పం ప్రకారం జరిగేటువంటి విషయమే. అంచేత ఆయనతో ఆనందాన్ని అనుభవించాలంటే ఆయన ఎంత అవసరమో, నశించిపోవాలన్నా కూడా ఆయన యొక్క సంకల్పమే అంతలా అవసరం. అయితే ఇక్కడ ఏమిటి, ముడివుక్కుం అవన్ వరవు వేండి ఇరుందదు అన్నారు కదా, నశించిపోవాలన్నా ఆయన యొక్క రాక అవసరం అంటున్నారు కదా. ఆయన కనుక దగ్గరకు వస్తే ఇంకా నశించే అవకాశమే లేదు కదండి అంటూ ఆ విషయం కింద మనకు అర్థమవుతుందంటూ, పిరివిల్ ఆయన ఎడబాసి ఉన్నారనుకోండి అంటే ఇక్కడ అదొక శంక ఆక్షేపణ గుర్తు పెట్టుకోవాలి మనం. ఏమిటి, ఆయన దగ్గరకు వస్తే ఇంకా వీళ్ళు నశించిపోయే అవసరం ఏముంది? ఇప్పుడు దగ్గరికి రాలేదు కనుక నశించిపోవాలనుకుంటోంది ఆళ్వార్ నాయకి. ఆయనే సమీపిస్తే ఇంకా నశించిపోయే అవసరం ఏమున్నది కనుక అప్పుడు నశించక్కర్లేదు కదా. కాబట్టి ముడివుక్కుం అవన్ వరవు వేండి ఇరుందదు అంటే అది ఎలానండి అంటే, పిరివిల్ గుణానుసంధానం పన్నిధరిక్కలాం అవన్ సన్నిధిల్ అవనయ్యొజియా అరైక్షణం ముఖం మారి ఇరుక్కుమదుక్కుమేర్పడ ముడివుండో. ఆయనతోటి ఎడబాసి ఉన్నామనుకోండి, ఎడబాసి ఉన్నప్పుడు ఆయన యొక్క గుణాలని అనుసంధానం చేసుకొని మనం ధరించి ఉండొచ్చండి. కానీ అవన్ సన్నిధిల్ అవనయ్యొజియా అరైక్షణం ముఖం మారి ఇరుక్కుమదుక్కుమేర్పడ ముడివుండో. ఆయన సన్నిధిలో ఉండగా ఆయన్ని విడిచిపెట్టి ఆ ఒక క్షణం ముఖం పక్కకు తిప్పుకుంటే అదుక్కుమేర్పడ ముడివుండో. అంతకంటే గొప్ప శిక్ష ఇంకేదైనా ఉంటుందా? అవన్ పేర నిన్ను ఇత్తలయ్యే పన్నిన మిరుక్కు అడంగலும் అవన్ సన్నిధిలే తాన్ ముడిందు అవనయ్యే నోపడు తప్పార్కిరాళ్ళు. ఏమిటి, ఇప్పుడు ఆళ్వార్ నాయకు యొక్క సంకల్పం ఏమిటి? నశించిపోవాలి అనుకుంటున్నారు. నశించిపోవాలి అనుకుంటే మన సంకల్పమే నెరవేరేటట్టుంటే కనుక ఏ రాళ్ళు మెరయోనులో అది నెరవేరేది. కానీ నెరవేరలేదు కాబట్టి నశించాలన్నా ఆయన ఉండాల్సిందే, మనం భోగాన్ని అనుభవించాలన్నా ఆయనే ఉండాలి. ఇప్పుడు ఆళ్వార్ నాయకి దగ్గరికి ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఎలాగా, ఏమిటి, ఆయనతోటి ఎడబాసి ఉన్నప్పుడైతే ఆయన యొక్క గుణానుసంధానంతో మనం ధరించి ఉండొచ్చండి. కానీ మనకి మరణం అంటే ఎలాంటిది? ఆయన యొక్క సాన్నిధ్యంలో ఆయనని విడిచిపెట్టి ఒక అరక్షణం ముఖం పక్కకి తిప్పుకుంటే అంతకు మించినటువంటి మరణం ఇంకోటి ఏదైనా ఉంటుందా? ఆయన సమక్షంలో మనం ఉండగా ఆయన ఒక అరక్షణం పక్కకు తిప్పుకున్నాడు అనుకోండి తలకాయి, అంతకంటే ఇంకా మనకేముంటుంది కనుక. కాబట్టి ఇప్పుడు ఆళ్వార్ నాయకు యొక్క సంకల్పం ఏమిటి? ఇప్పుడు నశించాలన్నా కూడా ఆయన రావాల్సిందే కదా. ఇప్పుడు ఆళ్వార్ నాయకు ఏమనుకుంటోంది? ఆయన్ని ఎడబాసి నేను పడినటువంటి పాట్లన్నీ ఆయన పడేలాగా చెయ్యాలనుకుంటోంది. అందుకని అవన్ పేర నిండు ఇత్తలయ్యే పన్నిన మిరుక్కడంగలు, ఆయన దూరంగా ఉండి నాకు చేసినటువంటి ఇదిగో ఈ కార్యాలన్నీ ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాను అనుకుంటున్నాడు కదా. అందుకని అవను సన్నిధిలే తాను ముడిందు అవనయ్యే నోవు పడు తప్పార్కిరాళ్ళు. ఆయన సన్నిధిలోనే తాను ముడిందు, తాను నశించిపోయి అవనయ్యే నోవు పడు తప్పార్కిరాళ్ళు. ఆళ్వార్ నాయకి ఆయన్ని బాధ పెట్టాలని చూస్తోంది. ఇప్పటి వరకు ఆలస్యం చేసి ఆయన నన్ను ఎన్ని పాట్లు పెట్టాడో, ఇప్పుడు ఆయన వస్తే ఇప్పుడు నశించిపోవాలన్నా ఆయన రాక అవసరం అన్నారు కదా. నశించిపోతే కనుక ఆయన వస్తే నశించడం అనేటువంటిది ఉండదు కదండి. అంటే కాదు, ఇప్పుడు ఆళ్వార్ నాయకి నిశ్చయం ఏమిటి? ఆయనని ఎడబాటు వల్ల, ఆయన యొక్క ఎడబాటు వల్ల నేను ఎంత బాధ అనుభవించానో, ఇప్పుడు నేను ఆయన కళ్ళ ఎదురుగానే నశించిపోయి ఆయన్ని నేను ఆ రీతిగా బాధ పెడతా. ఇది ఆళ్వార్ నాయకు యొక్క నిశ్చయం. అవన్ వరవిలే అల్పం పాష్క ప్రణయ రోషం తలయెడుత్తు ఇని ఇరిందు జీవిக்கும் జీవనం వేండా ఎన్ను முடியப்பார்க்கிறாளிரே பிரிவு பொறுக்க மாட்டாமை. అదిగో ఈయన ఇరిందు ప్రణయ రోషం
అవన్ వరవిలే అల్పం తాష్క, ఆయన రాకలో కాస్త ఆలస్యం చేయగా ప్రణయ రోషం తల ఎడుతూ, ప్రణయ రోషం కలిగి ఏం చేశారు, ఈయన ఈరుందు జీవిక్కుం జీవనం వేండా, ఇంకా ఉండి జీవించేటువంటి ఈ జీవనం నాకొద్దు, ఏం చేయాలి, ఎన్ను ముడియ పార్కిరాలిరే అని నశించాలని చూస్తున్నారు కదా. పిరుగు పొరుక్క మాట్టామై, ఎడబాటును సహించలేక ఇప్పుడు ఏం చేయాలి, నేను నశించిపోవాలి, నశించిపోవాలన్న ఆయనే రావాలి. ఆయన వస్తే నశించడం ఉండదు కదండి, అయినా నేను నశించిపోతా. ఎందుకు నశించిపోతానో తెలుసా, ఇంతకాలము ఆయన నన్ను ఎడబాటు చేసి నన్ను పెట్టినటువంటి బాధ ఏమిటో ఆయనకి అనుభవానికి రావాలంటే ఆయన సమక్షంలోనే నేను నశించిపోతా. కాబట్టి ఎలా నశించిపోతుందండి అంటే, ఒక్క క్షణం ఎదురుగా ఇద్దరు సమక్షంలో ఒకళ్ళు తల పక్కకు తిప్పుకున్నారంటే రెండో వాళ్ళకి మరణంతో సమానం కదండి. కాబట్టి నేను అలా నశించిపోతా అనే ఒక నిశ్చయానికి వచ్చింది. ఇలా ఎడబాటును సహించలేక ప్రణయ కలహం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే సీతాపిరాటిని మనకి ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆ విషయాన్ని మనం రేపటి కాలక్షేపంలో తెలుసుకుందాం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జియ్యర్ దివ్య తిరువడిகளே శరణం.